ఫస్ట్ థింగ్ శ్రీముఖి ఈరోజు ఎపిసోడ్లో ఒక మాట చెప్పింది. రేపటి నుంచి ఓటింగ్ చాలా అవుతుంది, విన్నర్ ఓటింగ్ చాలా అవుతుంది. అంటే ఉన్న 9 కపుల్స్ని రేపు ఆ ఓటింగ్లో పెట్టేస్తారు. అంటే రేపు ఒకరు ఎలిమినేట్ అవుతారు కదా, 8 కపుల్స్ని ఓటింగ్లో పెట్టేస్తారు. ఇందులో విన్నర్ ఎవరు అవుతారో, ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి అని చెప్తారు. కానీ ఆ 8 కపుల్సే ఫైనల్లో ఉన్నారా అంటే టాప్ 5లో ఉన్నారా అంటే కాదు. మ్యాటర్ ఏంటంటే అందులో 5 మాత్రమే టాప్ 5లో ఉన్నారు. అందులో ఉన్న 5 కూడా కాదు, అందులో ఉన్న 4 అండ్ మహేష్ శాండ్రా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు. సో ఈ 5 కపుల్స్ మనకి ఓటింగ్లో ఉండబోతున్నారు. సో ఈ 5 ఇట్లలో ఎవరికి ఓటింగ్ వస్తే వాళ్ళే గెలుస్తారు. ఉన్న 8 మంది 9 మందికి ఓటింగ్ అందులో నాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటా, నేను సోనియా సిద్ధుకి వేసుకుంటా, నేను బ్రిట్టో సంజయ్కి వేసుకుంటా అంటే వేస్ట్. ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళకి వేస్తే మాత్రమే ఈ ఓటింగ్ అనేది కన్సిడరేషన్లోకి పోతుంది. కాబట్టి టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరు? నూకరాజు ఆసియా, నటరాజ్ మాస్టర్ నీతు, కళ్యాణ్ వసంతి, జాను బాను, మహేష్ అండ్ శాండ్రా. వీళ్ళల్లో అంటే మహేష్ అండ్ శాండ్రా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చిన తర్వాత, ఒకవేళ రేపు ఎంట్రీ తీసుకొస్తే కనుక వచ్చిన తర్వాత వాళ్ళ ఓటింగ్లోకి యాడ్ అవుతారు చూడు, అప్పటి నుంచి వాళ్ళ ఓటింగ్ కన్సిడర్ అవుతుంది. ఒకవేళ రేపే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొస్తే, లేదంటే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొస్తే అప్పుడు వాళ్ళ పేరు ఈ ఓటింగ్లోకి యాడ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఎవరైతే అంటే ఒకవేళ రేపు మహేష్ శాండ్రా వాళ్ళు జాయిన్ కాకపోతే ఓటింగ్లో, ఇప్పటి నుంచి ఎవరిదైతే ఓటింగ్ నేమ్ ఉంటుందో అంటే నటరాజ్ మాస్టర్ నీతు, నూకరాజు ఆసియా, కళ్యాణ్ వసంతి, భాను, జాను వీళ్ళకి పడే ఓటింగ్ అంతా వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. సో రేపటి నుంచి మీరు ఓటు చేయాల్సింది ఆ 5 కపుల్స్కి చేస్తే బెటర్. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే అంటే ఎందుకు పనికిరాదు ఆ ఓటింగ్. రైట్. ఇవాళ జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్, ఎస్పెషల్లీ నూకరాజు ఆసియా విషయంలో కావచ్చు, నటరాజ్ మాస్టర్ నీతు విషయంలో కావచ్చు, భాను జాను విషయంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, స్టేట్మెంట్లు కావచ్చు, ఆర్గ్యుమెంట్లు కావచ్చు, కాంప్లిమెంట్లు కావచ్చు, నాకు నచ్చలేదు అనేటోళ్ళు కింద ఒక కామెంట్ చేయరు, ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలు చేయరు. కానీ మీరు చూసిందంతా కూడా పైన మాటలులే అనే ఫీలింగ్ వచ్చేలాగా వాళ్ళ అంతరార్థం ఏంటిది, అసలు షో మేకర్స్ ఉద్దేశం ఏంది, ఈ ఆర్టిఫిషియల్ స్క్రిప్టెడ్ జడ్జిమెంట్ వెనకాల లోతైన కారణాలు ఏందో కూడా మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. గమ్మత్తుంటుంది రివ్యూ. ఫటాఫట్ దానందని చెప్పే ప్రయత్నం చేస్తా. అట్నే ముందుగా అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఏ టైంలో దృష్టిలో తీసుకొని అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఒక లైక్ కొట్టి అట్నే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని వీడియో చూడడం చాలు చేయరు. రైట్. నా పేరు సిరిపురం శ్రీనివాస్, అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మత్తుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. రైట్. చలో చాలు చేద్దాం. ఫస్ట్ పాయింట్ వైజ్గా పోతా. నూకరాజు ఆసియా విషయంలో జడ్జెస్ ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. ఏంటిది? ఆసియా నువ్వు ఏడుస్తుంటే నూకరాజు ఆట కన్ఫ్యూజ్ అవుతుంది, నూకరాజు ఆగమవుతాడు, గేమ్ పాడవుతుంది అని చెప్పారు. నువ్వు ఏడవద్దు అని చెప్పారు. నువ్వేమనుకుంటావు? అరే నూకరాజు అంత టార్చర్ పెడతాడు, అంత టాక్సిసిటీ చూపిస్తాడు, చల్ ఇట్లాంటి జడ్జిమెంట్ ఇస్తారు వీళ్ళు, నూకరాజుని తిడతారు అనుకుంటే నూకరాజు దేత్తడి పొచ్చమ్మ కూడా రాక్తారు, ఉప్పేసి చేపలు రాకినట్టు రాక్తారు నూకరాజుని. ఈసారి పోయినసారి అంత సీరియస్ అయ్యారు, ఇంకా అంతకు మించిన సీరియస్ అవుతారు. ఆమె ఏడ్చింది పాల కోసమా, ఆమె ఏడ్చింది అమ్మ కోసమా, ఇట్లా మాట్లాడుతుంటారు ఎందుకు ఈ జడ్జెస్ అన్న ఫీలింగ్ మీకు వస్తుంది కదా. కానీ ఆ జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు? ఆసియా నువ్వు ఏడవడం వల్ల నూకరాజుకి ఏం ఖరాబ్ అవుతుంది, మన వీక్నెస్ బయటపడితే మనమే వీక్ అయిపోతాము, మన సెన్సిటివిటీ మనకి మైనస్ కావద్దు, ఇవన్నీ బయటపడద్దు, మనం ధైర్యంగా ఉండాలి, 5 వారాలైంది గిట్టనా ఉండేది అని చెప్తే మీకు కాలిందా కాలేదా? కానీ దాని వెనకాల లోతైన విషయం ఏంటో తెలుసా? షో మేకర్స్ ఉద్దేశం ఏంటంటే ఈ షోకి వచ్చి ఒక జంట ఇడిపోయిపోవద్దు. ఒకవేళ ఒక జంట ఇడిపోయిపోయింది అనుకో, నెక్స్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 పెట్టారనుకో, ఏ జంట వస్తుందా? ఏ జంట వస్తుందా? ఓ అమ్మాయి ఎందుకు వచ్చిన బాధ, ఒక జంట విడిపోయిందిరా భయాలకు పోయి అన్న బాధ ఉంటుంది చూడు. అందుకే డైరెక్ట్గా నూకరాజుకి ఎంత చెప్పినా దండగా, పోయిన వారం చెప్పినా కానీ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేసిండు. ఆ మనిషి అంతే మొరటోడు, మొగలు పువ్వు విత్తి ఎడబెట్టుకోవాలని గానే పెట్టుకుంటాడు. గసంటోని మనం మార్చలేము అన్నప్పుడు ఆశ చెప్తే ఇంటది మారుతుంది. కాబట్టి ఆశకే చెప్తారు. ఏం చెప్తాం, ఆయన గసంటోడని తెలుసు కదా. నువ్వు బండిని కాళ్ళ కట్టుకొని బయట దొంగతా అన్నప్పుడు కట్టుకో, మరి మంచిగా కట్టుకో, గట్టి కట్టుకో, ఎందుకు వచ్చిన బాధ అన్నట్టుగా వాళ్ళు నీట్గా ఆసియా నువ్వు ఏడితే గేమ్ ఖరాబ్ అయిద్దమ్మా, నువ్వు ఏడవద్దమ్మా అని చెప్పి ఆమెకే చెప్తారు. ఇప్పుడు పెళ్ళి చేసినాక అల్లుడు కొంచెం మొండోడు ఉంటే బిడ్డ నాకు ఈయనతో అవుతలేదంటే తల్లిగారు వాళ్ళు ఏం చెప్తారు? అట్లా కాదమ్మా, సంసారం అంటే రకరకాలుగా ఉంటుంది, జరంత అడ్జస్ట్ కావాలంటే గట్టిగా చెప్తారు వీళ్ళు. ఎందుకంటే పుసుకొని ఏమైనా అయిందనుకో షోకి బదనాం కదా, ఈ షోకి బైక్ ఇట్లా అయిందని. అందుకే బుదరకిచ్చే ప్రయత్నం చేశారు. ఆయన అసలు చూడని తెలుసుగా నీకు అంటుంది లయ గారు, ఆయన కోపడతాడని తెలుసు కదా, తెలుసు కదా ఆయన ఎట్లా మాట్లాడతాడు. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఏడవలసిన అవసరం లేదు కదా కదా చెప్పమ్మా అని చెప్పిరా అన్నట్టు. ఇప్పుడు ఆసియా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకుంటుంది, ఏంటిది ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మా మధ్యలో బాండింగ్ అంటే ఫ్యాన్ పేజ్లో పెడుతున్నట్టుగా పెడతారండి. ఫ్యాన్ పేజ్లో ఒక ఎవరో పెడితే అయితే ఏంటంటే
ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇట్లా మా బంధాన్ని కించపరిచినట్టుగా మాట్లాడకరి. నూకరాజు ఎంత సీరియస్ ఇస్తాడో అంతే లవ్ చేస్తాడు, అంతే ప్రేమిస్తాడు, అంతే. ఇక అయ్యో అందులో ఆ ఎంజాయ్మెంట్ దొరికినప్పుడు, అందులో ఆనందం దొరికినప్పుడు, ఆ బాండింగ్ అదంతే చక్కగా వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఏం లేదు. వాళ్ళంతా మంచిగా ఉన్నారు, మనం ఎందుకు జడగొట్టేది, మనం ఎందుకు మాట్లాడేది అన్నట్టుగా జడ్జెస్ కూడా అనుకున్నారు. ఇక వీళ్ళు ఇంతే అని. అందుకే నేను స్టార్టింగ్లో అంతా కూడా వీళ్ళు ఇంతే అన్నా. కానీ టాక్సిసిటీ చూస్తా అంటే మనకే నచ్చలే. యాజ్ అ ఆడియన్గా మనం జడ్జి చేస్తాం, అబ్బా గిదేంద్రా అనుకుంటాం. వాళ్ళు ఏదో జడ్జిమెంట్తో కవర్ చేసినా కానీ మనకు బాధ అనిపిస్తుంది. గింత టార్చర్ పెడతాను ఏందా ఫీలింగ్, అంటే ఏదో అర్థం చేసుకుంటలేడు, అసలు గింత కూడా అర్థం చేసుకుంటలేడు అని ఫీలింగ్ మనకు వస్తుంది. ఎక్స్ప్రెస్ చేస్తాం, మన ఎక్స్ప్రెషన్ మనది. ఇక జడ్జిమెంట్స్ అట్లా ఇచ్చుకుంటారు అన్నట్టు. రెండోది నటరాజ్ మాస్టర్ నీతి విషయంలో, ఇగో మీరు ఏమని అనుకోరు రబ్బా, ఒక మాట చెప్తా. హరిత హరీష్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, ఈ షో నాకు ఇంపార్టెంట్ కాదు, ఈ షోకే నేను ఇంపార్టెంట్ అని అన్నాడు. అంటే మనమే ఈ షోకి ఇంపార్టెంట్ అని చెప్పి హరిత హరీష్ వాళ్ళిద్దరూ చెప్పారు. ఆయన అన్న మాటలో ఎంత వాస్తవం ఉంది అవాస్తవం ఉంది సెకండరీ, అది వస్తుంది అనుకోరు. షోకి ఆయన ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకోలేదు కాబట్టి ఆయన పంపించేసారు. కానీ షోకి ఇంపార్టెంట్ అని షో మేకర్స్ ఎవరిని అనుకుంటారు, నటరాజ్ మాస్టర్ అని నీతో వాళ్ళని అనుకుంటారు. అందుకే మొన్నటిసారి ఎలిమినేషన్ రౌండ్లోకి పోయి ఎలిమినేట్ అయిన తర్వాత ఇదంతా వస్తుంది నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయితే లేదు, ఎందుకంటే సర్ప్రైజ్ నో ఎలిమినేషన్ పెట్టిన వాడ అని చెప్పి ఏదో జుజుబీ చేసి మొత్తానికి అయితే ఓ ఎన్వలప్ కవర్తో డ్రామా చేసి నటరాజ్ మాస్టర్ని సేవ్ చేశారు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళకి కావాలి, వాళ్ళ దృష్టిలో బంగారు బాత్ ఎవరంటే నటరాజ్ మాస్టర్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఎమోషన్ వస్తుంది, అగ్రెషన్ వస్తుంది, స్టేట్మెంట్లు వస్తాయి, ఆర్గ్యుమెంట్లు వస్తాయి, లొల్లి పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు భాను జాను లాంటి వాళ్ళు హైలైట్ కావాలి అంటే ఇంకొకరు హైలైట్ కాదు. భాను జాను వాళ్ళకి తంతె గారెల పుట్టలు పడ్డట్టుగా వాళ్ళకి ఆటోమేటిక్గా ఇద్దరు శత్రువులు పుట్టారు. నటరాజ్ మాస్టర్ నీతు అండ్ అంజలి పవన్ వాళ్ళు పుట్టారు. వాళ్ళకి నచ్చలే వీళ్ళు, కాబట్టి వీళ్ళు వాళ్ళని వాళ్ళు అంటే, లేకపోతే భానుజాను హైలైట్ కాకపోయేటోళ్ళు, ఎలివేట్ కాకపోయేటోళ్ళు, అంటే ఈ రేంజ్లోకి అంటే ఇంత మనం మాట్లాడుకునేటట్టు కాకపోయేది. ఇవాళ చూడు ఎపిసోడ్లో సగం బాడ భానుజాను గురించే డిస్కషన్ జరిగినాయి. ఎందుకు జరిగినాయి, నీతుకి ఫస్ట్ అంజలి పవన్ వాళ్ళకి నచ్చలే, అంజలికి నచ్చలే జాను. కట్ చేస్తే నీతు వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటారు కాబట్టి ఇద్దరు కలిపి నచ్చలే. వీళ్ళిద్దరికి నచ్చకపోతే ఆటోమేటిక్గా హస్బెండ్స్ కూడా నచ్చాయి కదా. మెల్లగా బిష్ అంటారు, అనగానే ఓ బిష్ బస్సే అని చెప్పి ఆటోమేటిక్గా మొత్తం కాంబినేషన్ ఆఫ్ 4 అయిపోయాయి. ఈ నలుగురికి నచ్చలే. ఇక్కడ అంజలి పవన్ వాళ్ళు సోనియా సిద్ధోలతో అప్పుడు గ్యాంగ్, ఈ గ్యాంగ్ మాట్లాడుకునేటప్పుడు అక్కడ సోనియాకి కూడా నచ్చకుండా పోయింది. ఇట్లా మొత్తానికి ఏంటంటే వీళ్ళ అదృష్టం బాగుండి వీళ్ళకి శత్రువులు తయారయ్యారు. ఈ విషయం మీదకి వెళ్ళి అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు అబ్బా జడ్జెస్. కానీ అది అర్థం చేసుకోలేదు బాను అర్థం చేసుకుంటే బెటర్. అయితే నటరాజ్ మాస్టర్ లేకపోతే ఇంత కంటెంట్ రాదు, ఇంత ఆర్గ్యుమెంట్ రాదు, కాబట్టి ఆయన ఉండాలి అని చెప్పి ఆయన బలవంతంగా ఉంచారు. స్టార్టింగ్లో మనం అందరం షాక్ అయిన ప్రేమను వెదజల్లడం కైండ్ ఆఫ్ నటరాజ్ మాస్టర్ కావచ్చు. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్లో మళ్ళీ సింహం అగ్ని అనే నటరాజ్ మాస్టర్ని కావచ్చు. మళ్ళీ ఈరోజు కామెడీ చేసిన జోకులు చేసిన నటరాజ్ మాస్టర్. ఇవన్నీ అంటే ఒక డ్రామా క్రియేట్ కావాలంటే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఇప్పుడు భానుజాను ఒకవేళ నటరాజ్ మాస్టర్ లేకపోతే అసలు ఏమైనా ఆర్గ్యుమెంట్లు ఉండేటియా? లేవు కదా. ప్రియాంక జెన్సీ వాళ్ళతో ఈ ఆర్గ్యుమెంట్ అయ్యేదా? కాకపోదు కదా. మిగతా వాళ్ళంతా ఎట్లుంటారంటే బ్రహ్మోత్సవం సినిమాలో క్లైమాక్స్ అయిపోయేది. అట్లా కాకుండా ఉండాలంటే నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు ఉండాలి, హరిత హరీష్ లాంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి వీళ్ళని ఉంచడం అన్నట్టు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఇవాళ మళ్ళీ ఇంకొక వర్షన్ చూపించింది మనకి, రేపు ఇంకో వర్షన్ చూపిస్తారు. చూడండి ఎంత అంటే జానుబాను వాళ్ళకి వాళ్ళ వీకిన క్లాస్ ఏంది. మీరు సేవకులుగా వాళ్ళని పెట్టుకుంటే కంటెంట్ వచ్చేది, మీకే మంచిగా ఉండేది. ఆయన స్టైల్ ఏందో చూపిస్తే మీ స్టైల్ ఏందో తెలిసేది అని ఎంత సజెషన్లు ఇస్తారు. అంటే ఆయనను పెట్టుకోండి. నెక్స్ట్ వీక్కి చెప్తున్న కింగ్ అండ్ క్వీన్ ఎవరైనా అయితే వాళ్ళు నటరాజ్ మాస్టర్ని నీతు గారిని సేవకులుగా పెట్టుకోరని చెప్పారు, డైరెక్ట్ చెప్పేశారు. అర్థమైందా? ఆయనకు స్కోప్ ఇవ్వండి, ఆయనకు స్కోప్ ఇస్తేనే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కంటెంట్ నడుస్తుంది అన్న సెన్స్లో. అంటే కంటెంట్ కోసం ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే పెడుతున్నారు. స్క్రిప్టెడ్ కదా బై, ఇదంతా ఆర్టిఫిషియల్ కదా, ఇది కాదు కదా జుజు బిచెట్ అంటే బిగ్ బాస్ కూడా ఇట్లాంటివి జరుగుతాయి. కానీ బిగ్ బాస్ ఫార్మేట్ ఏంటంటే లైవ్ ఫార్మేట్ ఉంటుంది. అండ్ 105 days అంటే 105 days అక్కడ జరుగుతూ ఉంటుంది. నిన్న జరిగింది ఈరోజు మనకు చూపిస్తూ ఉంటారు. కానీ ఇదేంది 45 రోజులు షూటింగ్. బిగ్ బాస్ ఫార్మేటే కానీ 45 రోజులు షూటింగ్ చేసి దానికి నచ్చినట్టుగా ఒక రోజుని 3 రోజులుగా విడగొట్టి ముక్కలు చేసి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి అంతా అట్ట ఫిట్టింగ్ లెక్కనే ఉంటుంది. అంత ఏమంటారు, ఇది అసెంబ్లీ ఫిట్టింగ్ లెక్క ఉంటుంది ముచ్చట. అర్థమైందా? అది ఇంకోటి బానుకి ఎంత ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేసినట్టు ఇవాళ వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది అని. అండ్ చాలా చోట్ల కరెక్షన్స్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇంకొకటి, మీరు అందరితో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే రేపు పొద్దున ఒకవేళ ఎలిమినేషన్ రౌండ్లో మీరు నిలబడితే ఎవరు సపోర్ట్ చేస్తారనే సజెషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేశారు. అది జానుకు అర్థమవుతలేదు. లయ గారు అట్నే చెప్తారు, కానీ ఇక్కడ బానుకి సపోర్ట్ చేయనట్టుగా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలలో నీకు యాటిట్యూడ్ ఎక్కువ అది ఇదని చెప్పి మాట్లాడుతారు. ఇక్కడ జానుకు ఒక మైనస్ ఉంది నిజంగా. బాను ఆలోచించిన మెచ్యూరిటీతో ఆలోచన హైలైట్ ఏంటంటే జాను ఆర్టిస్ట్, బాను ఒక ఈవెంట్ ఆర్గనైజర్.
ఆయనకు సంబంధం లేదు కానీ ఈ ఫీల్డ్కి వచ్చిండు. జాను తన కెరీర్ గ్రోత్ కావాలన్న ఉద్దేశంతో భాను ఇక్కడికి వచ్చిండు. కానీ భాను గ్రోత్ అవుతాడయ్యా, భాను ఆర్టిస్ట్ అయిపోతాడు, భాను అద్భుతంగా సెలబ్రిటీ అవుతా ఉన్నాడు. అదొక వెరైటీ, అదృష్టం ఉండాలి అంతే. జాను ఏమో నెగిటివ్ అవుతుంది. జానుకు యాటిట్యూడ్ అనే పాయింట్, ఇప్పుడు శ్రీముఖి అన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన యాటిట్యూడ్తో మాట్లాడుతున్నాను, అదొక ఫీలింగ్ వస్తుంది మనకు. ఆడగానే చూడగానే ఓ నిజంగా యాటిట్యూడ్గా మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా వరకు ఏంటంటే అందరి దృష్టిలో జాను నెగిటివ్ అయింది. ఈరోజు అందరూ చెప్తున్న పాయింట్స్కి ఏంటంటే జాను సైడ్ నెగిటివిటీ కనబడుతుంది. ఎస్, ఈమె నెగిటివ్గా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరితో చైన్ సిస్టమ్గా పోయింది. ఆ చైన్ సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈరోజు జడ్జెస్ ఇచ్చిన ప్రతి పాయింట్లో బ్రిట్టో విషయంలో కావచ్చు, బ్రిట్టో నుంచి ఇంకేం రాదు అన్న క్లారిటీ ఇచ్చేస్తారు జడ్జెసే. నీ దగ్గర నుంచి ఏం లేదు, అంత ఎంటీ, ఇంకేం లేదు, డొల్లా, లోపల ఏం లేదు, డొల్లా అన్న సెన్స్లో చూపించారు. నెక్స్ట్ వీక్ అన్నా ఈ వీక్ ఎవరబ్బాయి ఎలిమినేట్ అయ్యేది, మెల్లగా ఎలిమినేట్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచి కంటెంట్ రావట్లేదు, వాళ్ళకి కంటెంట్ రావట్లేదు. ఇది మనకి కులం తెలిసిపోతుంది జడ్జెస్ దగ్గర నుంచి. సో ఇవాళ నేను గమనించిన చాలా విషయాలు చెప్తా. రైట్, చలో షురూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టిరా. రైట్, ఎపిసోడ్ నెంబర్ 35 సగం సీజన్ అయిపోయింది. మ్యాట్ ఫర్ రైట్స్ దర్ వచ్చిందయ్యా శ్రీముఖి. వచ్చి ఏంటది, డ్రెస్ బాగుంది కదా, శ్రీముఖి డ్రెస్ బాగుంది, ఆ కలర్ కాంబినేషన్, ఆ కోట్ టైప్లో డిఫరెంట్గా నాకు నచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ స్టార్ట్ అయినాక ఈ డ్రెస్ బాగుంది, వెరీ నైస్ కాంబినేషన్ వచ్చింది. వైరల్ వయ్యారి అనే పాటతో వచ్చింది, డాన్స్ చేసింది. ఆ తర్వాత మ్యాడ్ కపుల్ని వెల్కమ్ చేద్దాం. ఈ మ్యాడ్ కపుల్ని వెల్కమ్ చేద్దాం, పిచ్చి జంటల్ని వెల్కమ్ చేస్తామని చెప్తున్నట్టుగా ఉంది. అది అవసరం మనకి? మ్యాడ్ కపుల్ అనగా వచ్చిరయ్యా, ఏ రెడ్డి నేను రెడ్డి అనే పాటకు వచ్చిరు, ఊపిరు. నటరాజు మాత్రం మంచి ఊపిలో ఉన్నాడు, జబిడే మంచి హ్యాపీనెస్లో ఉన్నాడు. ఆయన థ్రెట్లో ఉంటే ఆగం గత్తరలు చెప్తాడు, మొత్తం అంటు పెడతాం, మ్యాడ్ ఫర్ షో మొత్తం చెట్టున అంటు పెడతా అంటాడు. ఆయన హ్యాపీలో ఉంటే చూడు జల్లుతా ఏంటిది ఇసుక. తర్వాత జడ్జెస్ రండి సార్, జడ్జెస్ రావాలి, హిట్ మిషన్ అవన్నీ పిలగలే, మామూలుగా పిలిచేసింది. అనిల్ రావుడి గారు, రాధా గారు, లయ గారు రెండు అంటే వచ్చేసారు. వాళ్ళేంది అది, అప్పుడేమో చెయ్యారే ఇప్పుడేమో తాతయ్య, అదో పాట. రైట్, ఆ పాట మీద వచ్చారు. ఆ తర్వాత మనకి అనిల్ రావుడి గారు కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ఏంటి కళ్ళద్దాలు పెట్టుకున్నారు అంటే ఎక్స్ప్రెషన్స్ కనబడద్దని అన్నారు. ఆ తర్వాత లయ గారు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఏంటి రాత్రి సూర్యుడు వచ్చాడు అంటే పాపం ఆమెకి ఏమో తెలియదు, రాత్రి వస్తే ఎలా ఉంటుందో అని చూద్దామని వచ్చాను అని అంటుంది ఆమె. అంటే శ్రీముఖి ఉండి మంటలో చూపిద్దామని వచ్చిందన్నమాట. నాకేమనిపించిందంటే పాపం లయ గారు మాట్లాడుతుంటే, హరి ఒక డైలాగ్ రాయా లయ గారికి ఎక్స్ప్రెస్ అడిగి చెప్తాను. ఇక అక్కడ ఒక లవ్ మీటర్ అనేది ఒకటి పెట్టారు. అంటే 9 హార్ట్ సింబల్స్ ఉన్నాయి, ఇట్లా తిప్పితే వైట్ కలర్ నుంచి రెడ్ కలర్కి మారుతూ ఉంటుంది. అంటే ఎన్ని రెడ్ హార్ట్స్ వస్తే వాళ్ళు అంత లవ్ మీటర్లో హై ఉన్నట్టుగా, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని అర్థం. అయితే 9/9 వచ్చి సోనియా సిద్ధుకు వచ్చింది. అంటే ప్రియాంక జెన్షి వాళ్ళు కూడా 9/9 ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ మొక్కబోని ధైర్యంతో వాళ్ళు ఆడిన విధానానికి మెచ్చుకొని ఇచ్చారు అన్నట్టు. నాకు నచ్చింది ఆ పాయింట్ కూడా, సూపర్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడరు, కాలు బాగాలేకపోతే కష్టపడ్డారు. అంటే స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉంది చూడు, ఆడాలి అన్న తపన, దానికి ఇచ్చారు అన్నట్టు. ఓకే, అండ్ సోనియా సిద్ధు గోల్డెన్ కపుల్ బాగా ఆడి రివీక్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అండ్ 6/9 నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? జస్ట్ ఎంకరేజ్ చేద్దామని ఇచ్చారు. ఎందుకంటే అందరికంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చూపించలే, కాకపోతే వాళ్ళు ఈ వారము అంటే ఇట్లా ఎంకరేజ్ చేస్తేనే ఆయన బాగా ఆడతారని అర్థమైంది కదా. అంటే ఇంకో రకమైన వర్షన్ వస్తుంది. ఎంకరేజ్ చేయకుండా తొక్కిపెడితేనేమో ఆయన నుంచి ఇంకో రకం అగ్నిపర్వతం, ఇదే రగులుతున్న అగ్నిపర్వతం అన్నట్టుగా అంటాడు. అదే ఒకవేళ ఆయన ఎంకరేజ్ చేసింది అనుకో, జల్లుతా ఆ టైప్లో ఉంటాడు. కాబట్టి ఆ వర్షన్ అన్నట్టు కొంచెం మళ్ళీ ఇంకొక వర్షన్కి మారుస్తున్నారు అన్నట్టు. ఆడుకుంటారు అంతే మాస్టర్ తోటి టీఆర్పీ గేమ్. సరే, అయితే ఇక స్టార్ట్స్ విత్ ఈ లవ్ మీటర్. ఎవరితో స్టార్ట్ చేద్దామంటే అభిమానికి మీరు వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దామంటే ఎట్లుంది మీకు ఈ వారం అంతా అంటే మంచిగానే ఉంది, అందరూ వామ్ వెల్కమ్ చేసుకున్నారని చెప్పేశారు. అసలు మీరు ఆ ఇంటరాక్షన్స్ తోటి ఇచ్చారా, కమ్యూనికేషన్తో ఇచ్చారా, ఆ స్టార్స్ ఎట్లా ఇచ్చారు అంటే 5 స్టార్ భానుజానికి ఇచ్చినాం. ఎందుకంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రాగానే అసలు హోమ్ టూర్ చేయించారు మా అక్కడ. అదే అంటారు, హోమ్ టూర్ చేయించారు. ఆ తర్వాత పాస్ట్లో జరిగినాయని చెప్పారు. టాస్క్ల గురించి, ఛాలెంజెస్ గురించి, అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచిగా అనిపించింది. అండ్ 4th ప్లేస్లో శివ్ ప్రియాంకకి, 3rd ప్లేస్లో సంజయ్ బ్రిట్టో వాళ్ళకి ఇట్లా ఇచ్చినాం అన్నట్టు చెప్పారు. ఒకవేళ ఇప్పుడైతే మీరు మార్చేటోళ్ళ అయినా మీరు అట్లా ఇచ్చేది కాకుండా మీరు దానికోసం కాకుండా అన్నీ చూసి ఇచ్చుంటే బాగుండేది అన్నారు రాధా గారు. నాకు అనిపించింది అన్నీ చూసేదానికి ఏడుకెళ్ళి అయితే ఒకటే రోజు ఉన్నది. మొన్న నూకరాజు సోనియాతో ఏమన్నాడు, 8 సంవత్సరాల మా లవ్లో నాకు ఆశ గురించి తెలిసింది అనుకంటే 20 రోజులలో మీకు ఎక్కువ తెలిసిందా అన్నాడు. అంటే 20 రోజులలో 35 ఎపిసోడ్లు పడ్డాయి. ఏడికెళ్ళి అవుతుంది? వీళ్ళు వచ్చిండ్రా, మొన్న రాత్రి వస్తారా, నిద్ర చక్కగా ఉండదు, షూటింగ్ అంతా అయిపోయినాక పండుకుంటారా, లేచిరా, ఒక రోజు అయిందా, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి
స్టార్లు పంచడం మంచి ఏడికెళ్ళి చూస్తారు ఒక్క రోజులా. ఆ బంధాలు బంధుత్వాలు ఏడికెళ్ళి తెలితే వాళ్ళ బాండింగ్లు ఎట్టున్నాయో. ఏదో మాట్లాడిన వాళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకుని ఇచ్చారు. ఇప్పుడైతే మారుతుందా అంటే మారుతుంది అన్నారు. ఏం మారుతుంది చెప్పు, వారం తర్వాత అంటే 3 రోజుల తర్వాతనే ఏం మారుతుందంటే చెప్పింది. ఫస్ట్ ప్లేస్ జాను బానుకి అట్నే ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి అప్పుడు ప్రియాంక జెన్షిప్కి ఇచ్చారు కదా, అంటే 4 స్టార్స్. ఎవరికంటే ఇప్పుడు సంజయ్ బ్రిట్టో అంట. బ్రిట్టో మంచితనం, మరీ మంచితనం కూడా పనికి రాకుండా పోతుంది. ఏం చేస్తాం పాపం, బ్రిట్టో మంచోడు కానీ ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రియాంక జెన్షిప్ వాళ్ళకి 3వ ప్లేస్ ఇస్తాం, అంటే 3 స్టార్స్ ఇస్తాం అన్నట్టుగా. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతుకి 2 స్టార్స్ ఇచ్చేటోళ్ళం. అండ్ 1 స్టార్ వచ్చేసి ఆసియా నూకరాజు కామెడీ కోసం అని చెప్పి అన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు ప్లేస్లో అప్పుడు మన కళ్యాణ్ వసంతి ప్లేస్ ఉండే. నటరాజ్ మాస్టర్ నీతు కూడా ఇస్తాం, ఎందుకంటే ఆయన కూడా బాగా మాట్లాడుతున్నారు ఫీలింగ్ తోటి చెప్పారు అన్నట్టు. ఓకే రైట్, కొంచెం చేంజెస్ చేయండి. ఆ తర్వాత సోనియాదేంటి మీ పంచాయతీ అంటే, సోనియాతోటి ఆ స్టార్స్ గురించి అయింది కదంటే, అంటే ఆమెతో మాట్లాడడానికి అయితే మేము ఎఫర్ట్స్ పెట్టాము, కానీ దానికి రెస్పాన్స్గా మాకు అక్కడ స్టార్స్ ఇచ్చేటప్పుడు వచ్చిన డైలాగ్ ఏంటిది, మేము గేమ్ ఆడడానికి వచ్చాము, మీతోటి ఇంటరాక్షన్ పెంచుకోవడానికి రాలేదు అన్నది చల్లవాటర్. ఆ ఒక్క డైలాగ్తో అనుకున్నారు వాళ్ళు. సరే సోనియా ఇక లేచి, సారీ మేడం, వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం అసలు అది కాదు మేడం, ఇదేంటంటే ప్రేమ గురు ఇద్దరి మధ్యలో కనెక్షన్ గురించి చూసి ఇవ్వమన్నారు, కాకపోతే వీళ్ళు మాత్రం ఇచ్చింది ఏంటంటే వీళ్ళతో ఇంటరాక్షన్ బట్టి ఇచ్చారు అంటే, వాళ్ళు చూడలేదు. ఎక్కడికెళ్ళి చూస్తారు ఇంటరాక్షన్ ఒక్క రోజులో. ఇంటరాక్షన్ నాకేంటంటే కొత్తది, అంత కొత్తగా ఇంటరాక్షన్ అనేది కంఫర్ట్గా అనిపించదు. ఈమె కంఫర్ట్గా అనిపించకపోతే వాళ్ళు ఏం చేస్తారు. రెండోది, నాకు ఆల్రెడీ బాగాలేదు మేడం, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం అంతా నాకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. నాకేం అనిపించిందంటే 1 డేని 2 డేస్గా 3 డేస్గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఇదే పెద్ద ఆర్టిఫిషియల్ థింగ్. ఈ ఆర్టిఫిషియల్ థింగ్నే మేము భరిస్తున్నాం. ఒక రోజులో వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడడానికి, వాళ్ళందరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. 2 రోజులలో వారం అయిపోతుంది అన్నప్పుడు, ఇంకో 2 రోజుల్లో వారం అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు తన్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకుండా కనెక్షన్ లేదంటే ఎట్లా? అట్లా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుందంటే వాళ్ళు 5 స్టార్స్ 2 స్టార్స్ వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు అంతే. రాధా గారు ఉండి, అది అనుకోవద్దు, లిటిల్ చేంజ్ అవ్వాలి నువ్వు. ఆ తర్వాత చెప్తారు, రాధా గారు చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా, సోనియా ఇక్కడ ఉన్న టైం కొంచెమే కదా, ఆ టైంలో వాళ్ళు వచ్చి మాట్లాడటానికి ఎఫర్ట్ చూపిస్తున్నప్పుడు మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు అన్న పాయింట్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత స్కోర్ ఇస్తారంటే 2.5 ఇచ్చారు. ఆ తర్వాత గోల్డెన్ కపుల్ జాను బాను అని చెప్పి లేపి, ట్రోఫీ కాదు కదా గోల్డెన్ కపుల్ అంటే, కాదు సార్ గ్రాఫ్ పడిందా లేచిందంటే 5% పడింది అనుకుంటున్నాం అంటే, 5% పడిందా, ఓ చాలా ఉంది అవి చెప్తా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి జాను బాను జరుగుతున్నాయి అంటది. ఏంటి కళ్యాణ్ విషయంలో మీరు అప్సెట్ అయ్యారా అని అడిగింది. అవును అప్సెట్ అయ్యారు, 2 వీక్స్ నుంచి మాట్లాడతలేరు కదా, ఆ స్ప్లిట్ స్టీల్ దగ్గర నుంచి మాట్లాడతలేమని చెప్పింది జాను. చెప్తే కాదు ఆ తర్వాత మీరు సార్ట్అవుట్ చేసుకోలేదంటే, లేదు సార్ట్అవుట్ చేసుకోలేదు, ఆయన మాతో మాట్లాడడానికి రాలేదు, ఏం లేదు అయిపోయింది. ఒకసారి భానుతో మాట్లాడిండు, భానుతో మాట్లాడేటప్పుడు కూడా నేను వచ్చినా వద్దులే ఇంకా మాట్లాడలేము, ఇంకా వదిలే అన్నట్టుగా నేను అన్నా. వదిలే అనగానే భాను నేను నీతో మాట్లాడుతున్న జానుతో కాదు అన్నాడు. వెంబటే భాను ఉండి, జాను ఒకటి నేను ఒకటి కాదుగా, మేము ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మా ఇద్దరి ఒకే భాను ఓకే అన్నట్టుగా చెప్పిండు. అక్కడికే కట్ అయిపోయింది అన్నట్టు చెప్పింది జాను. నాకు అంజలితో అయితే మంచిగా సార్ట్అవుట్ చేసుకుంటాడు, బాగానే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మీ ఇద్దరు చేయలేదు అన్నట్టుగా అనిల్ రావు ఇప్పుడు సార్ ఒక సుర్కేషన్. ఆ తర్వాత మనకి ఆ తర్వాత భానుతో మాట్లాడుతున్నాడు మరి అని అడిగినా, అవును భానుతో మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడప్పుడే సరే ఓకే మంచిగానే మాట్లాడుతున్నాం, జస్ట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ వీక్ అంతా రిజర్వ్డ్గా ఉన్నాడని చెప్పి భాను చెప్పిండు. లాస్ట్ వీక్ అంతా కూడా కళ్యాణ్ చాలా రిజర్వ్డ్గా ఉన్నాడు, మాట్లాడలే అసలు, సైలెంట్ అయిపోయింది. ఎందుకు తిట్టారు, అమ్మ కొట్టింది, బాబు ఏడ్చాడు అనమాట, గుడ్ వర్డ్స్ పట్టాలి. జాను ఉంటుంది అన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అని ఒక మాట అన్నాడు సార్, నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అన్నాడు, అందుకే అక్కడి నుంచి మాట్లాడతలే అని చెప్పి అన్నారు. అయిపోయింది. అతను నటరాజ్ మాస్టర్ వాళ్ళది ఏంది సేవకుల పంచాయతీ ఏంది అంటే, సార్ మేము ఫస్ట్ అయితే సేవకులుగా నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం సార్, కాకపోతే వాళ్ళు నా స్టైల్లో చేస్తా దివిడే అన్నట్టుగా మాట్లాడారు సార్, రివెంజ్ కదా అన్నాడు సార్, అందుకని చెప్పి పాజిటివ్గా వెళ్దామని అందుకని చెప్పి వదిలేసినామంటే, అనిల్ రావుపూడి గారు ఇక్కడ నుంచి సజెషన్స్ మొదలుపెట్టారు. ఆయన స్టైల్లో చేస్తా అన్నప్పుడు చేయనివ్వాలి కదా, అప్పుడు తెలిసేది కదా. మాస్టర్కి భయపడరా మీరు అంటే, లేదు సార్ మాస్టర్కి భయపడలేదంటే, మాస్టర్ వేసిన ట్రాప్లో మీరు పడిపోయారు. ఎస్ ఇంకా నటరాజ్ మాస్టర్ అని ఖుషి అవుతాడు. నాకు ఏది మాస్టర్ ఫుల్ హ్యాపీ పొగుడుతా అంటే. మాస్టర్ చాలా చిన్నపిల్లల మనస్తత్వం, ఎందుకంటే ఆయన పొగిండంటే ఆకాశంలో ఉంటారు, ఆయన ఏదన్నా గెలికిరంటే మొత్తం అగ్ని పర్వతం, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. రైట్. తర్వాత లయ గారు ఉండి, మీరు అడగడం ఏంటి, అయినా కానీ మీరు కింగ్ అండ్ క్వీన్ కదా, మీరు అడగడం ఏంటి సేవకులుగా మీరు చేస్తారా అని, మీరు ఆర్డర్ చేయాలి అని చెప్పింది.
పవర్ ఉంది కదా మీకని చెప్పింది. అంటే జానుబా నుండి మేమేమనుకున్నామంటే నిజంగా యూజ్ అయ్యే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము. ఎవరికైతే ఇప్పుడు బ్రిట్టో సంజయ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే ఫండ్ జనరేట్ అయిద్దామని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వాళ్ళు కూడా లోలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉపయోగపడతాయని చెప్పి అన్నట్టుగా చెప్పారు అన్నట్టు. చెప్పగానే అనిల్ రావిపూడి గారు అంటారు, అది మీ ఆపర్చునిటీ, మీరు సింపుల్ లాజిక్ అది. ఇక్కడ వీళ్ళు చెప్పేది జానుబాను వాళ్ళకి అర్థమవుతలే. ఇఫ్ ఇన్ కేస్ నటరాజ్ మాస్టర్ నీతుని తీసుకుంటే వీళ్ళకే కంటెంట్ వచ్చేది. ఈ వారం అంతా జానుబాను కనబడరా, కనవలేదు. అదే ఒకవేళ అంటే ఇప్పుడు ప్రతిరోజు ఫన్ ఎలిమెంట్ని కావచ్చు, ఏదైనా లొల్లిని కావచ్చు, అంటే అన్ని సమపాలల్లో ఉండేలాగా. అంటే ఒక 10 minutes గంట సేపు ఉంటే అందులో ఒక 10 minutes ఫన్ ఎలిమెంట్స్ వేస్తారు, ఒక 20 minutes ఆర్గ్యుమెంట్స్ వేస్తారు, ఒక 20 minutes గేమ్ వేస్తారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇది వాళ్ళు అర్థం చేసుకోకుండా, చిన్న లాజిక్ని అర్థం చేసుకోకుండా, అంటే వాళ్ళు ఉంటే బాగుంటుందంటే నటరాజ్ మాస్టర్ ఉంటే ఫన్ ఉండేది, నటరాజ్ మాస్టర్ ఉంటే ఈ ట్రిగ్గరింగ్ ఉండేది, గొడవ ఉండేది, ఫైట్ ఉండేది, జానుబాను చుట్టూ కథ తిరిగేది. పోయిన వారం తిరిగినట్టే తిరిగేది. ఈ వారం తిరిగిందా? తిరగలేదు కదా. అది చెప్తున్నారు, అర్థం చేసుకుంటలేదు. మీరు తీసుకుంటే కనుక అది మీ ఆపర్చునిటీ కదా, మీకు వచ్చే ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు కదా. సింపుల్ లాజిక్ అది. స్టైల్ చూపిస్తా అంటే అప్పుడు నీ స్టైల్ ఏందో తెలిసేది. ఆయన స్టైల్ చూపించినప్పుడు నటరాజ్ మాస్టర్ దశావతారాలు చూపిస్తాడు. ఏ అవతారానికి మీరు కనెక్ట్ అవుతారో అన్న దాన్ని బట్టి ముందుకు పోతుంది. అంతే, బంగారు బాత్ అంతే నటరాజ్ మాస్టర్ అంటే. నటరాజ్ మాస్టర్ సిగ్గుపడతా ఉన్నాడు అక్కడ దశావతారాలు అంటే. పలాన్లే చాలా. నెక్స్ట్ స్మార్ట్ వే హార్డ్వేర్లో మీరు స్మార్ట్ వే తీసుకున్నారు అంటే అవును మరి గెలవలేకపోయారు అంటే కొంచెం మిస్టేక్ అయింది, అదైంది, కొంచెం ఆగమైంది అన్నట్టు చెప్తే కొంచెం చూడండి కాన్సన్ట్రేషన్ చేసి చేయాలన్నట్టుగా చెప్పిండు. అయిపోయింది. ఆ తర్వాత పవన్ అంజలి హైలైట్ ఏంటంటే పవన్ అంజలి వాళ్ళది మొదలవడం మాత్రమే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మొత్తం మళ్ళీ బానుజాను గురించే, మళ్ళీ లాస్ట్ నటరాజ్ మాస్టర్ దగ్గర కూడా మళ్ళీ బానుజానే. టోటల్ ఎపిసోడ్ బాను చోట జరిగింది. పవన్ ఏంటి అంజలి ఏదో గ్రూప్ అనేది అన్నట్టు, గ్రూప్ ఏం లేదంట, అది ఇల్లే పెద్ద గ్రూపు. నీతు గారిని అడిగేది గ్రూప్ అన్నారు, ఇక్కడంతా గ్రూప్ ఫామ్ అయింది, గ్రూప్ లీడర్సే బానుజాను. ఏడ లీడర్స్ గ్రూప్ అన్నారు అంటే ఏం లేదు, అందరం మంచిగా మాట్లాడుకుంటాం కానీ ఒక జాను కలవదని చెప్పింది. శ్రీముఖుడిని జాను కలవదు అనుకునే వాళ్ళు చేయొద్దండి అని అంటే అంజలి, పవన్, నటరాజ్ మాస్టర్, నీతు, సోనియా, ప్రియాంక, కళ్యాణ్ వీళ్ళంతా చేతులు ఎత్తారు. వీళ్ళంతా చేతులు ఎత్తాగానే ఇంకా అక్కడ అంజలి అంటే అంజలి ఏంటి చెప్పు నువ్వు అంటే, తను స్మైల్ చేయదు, తను లుక్ అంత డిఫరెంట్గా ఇస్తుంది, ఏదైనా ఈ విషయం చెప్పినప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. ఈ లుక్స్ అనేవి పర్సన్ టు వ్యారీ అవుతాయి. అబ్బా నేను కూడా ఏమంటారు అట్నే చూస్తూ ఉంటాను బీరిపోయినట్టు. అట్లా అంటే ఒక్కొక్కరిని బట్టి వేరు ఉంటాయి. అది అట్లా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళ దాని నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఇగో జాను వర్సెస్ అంజలి విషయంలో అంజలి ఇదే తప్పు, చాలా తప్పులు ఉంటాయి. రొమాన్స్ టాపిక్ బయట పెట్టడం కానీ, మీ ఆయన ఇట్లా మా ఆయన ఇట్లా ఆ టాపిక్ కావచ్చు, ఇట్లా చాలా టాపిక్స్, తిండి తింటుంది పెట్టది, ఇవన్నీ గలీజ్ థింగ్స్, అవన్నీ అటు సైడ్ తప్పులే. కాకపోతే ఏంటంటే వీళ్ళు టీమ్ అప్ అయిపోయారు. ఇప్పుడు నీతు గారు కలిసి ఇదంతా ఒక పెద్ద ఉద్యమం కింద మారిపోయింది అన్నట్టు. సోనియా వీళ్ళతో జంట కట్టి, ఇంకోటి సరిగా లుక్ సీరియస్గా ఉంటుంది ఇవన్నీ చెప్పింది. హార్ష్గా మాట్లాడుతుంది, అందరితోటి ర్యాప్ ఉండదు. హార్ష్గా మాట్లాడడం ఇన్ ద సెన్స్ గిన్నెలు బోలు అడగకుండా అక్కడ పెట్టిపోతుంటే లొల్లి పెడుతుంది. ఇవన్నీ జాను సైడ్ రైట్స్, కానీ జాను ఈరోజు రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ లేదు. ఇవన్నీ రైట్స్ ఉన్నప్పుడు జడ్జెస్ కూడా సపోర్ట్ చేస్తారు, అది అర్థమవుతలేదు. అర్థం అయ్యింటే కనుక సైలెంట్ అయిపోయి సారీ సార్, ఓకే సార్, నాదే తప్పైంది సార్ అని ఇంటే కనుక పాజిటివ్నెస్ వస్తుంది. తెలియదా, నాయకు ఉండదు. రైట్, ఫస్ట్ బాగున్న ఇక్కడ జాను అందుకుంటుంది. ఫస్ట్ వీక్ నేను బాగానే ఉన్నాను సార్, అక్క అంటే బాగానే క్లోజ్ ఉన్నా. ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఎలిమినేషన్ దగ్గరికి అయినాక కూడా వీళ్ళు సపోర్ట్ చేసినప్పుడు కూడా నేను థ్యాంక్స్ అక్క, సారీ ఏమైనా హర్ట్ చేసి ఉంటే అనే పాయింట్స్ కూడా మాట్లాడినా. ఒక పాయింట్ విషయంలో ఒకసారి బానుని పట్టించుకోదు, జాను తింటుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నన్ను అర్థం చేసుకుంటలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అయినా ఆమెకు చూపించాల్సిన అవసరం లేదు కదని చెప్పి నేను వదిలేసిన. తర్వాత రొమాన్స్ అనే టాపిక్ తీసుకొచ్చి పర్సనల్ థింగ్స్ని తీసుకొచ్చి దాన్ని పాయింట్గా పెట్టినప్పుడు, పబ్లిక్గా పెట్టినప్పుడు నాకు నచ్చలేదు సార్. సో అప్పటి నుంచి నేను మాట్లాడడం బంద్ చేసిన, నచ్చలేదు మాట్లాడడం బంద్ చేసిన. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లౌక్యం కైండ్ ఆఫ్ ఈ సంగతి తెలిసిన వాళ్ళు నాక్ బ్యాచ్ ఏం చేస్తారంటే లోపల మనసులో పెట్టుకొని బయటకు మాత్రం అక్క మంచిగా అక్క మంచిగా అంతా అంటారు. అంటే బయటకు కోల్డ్ ఉంటుంది అన్నట్టు, కోల్డ్ బ్లడెడ్ ఉంటారు అన్నట్టు. సో నచ్చలేదు మాట్లాడలేదు అన్నట్టు, నచ్చకపోతే మాట్లాడను అనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తాను. నెక్స్ట్ వసంతి కళ్యాణ్తో నేను బాగా మాట్లాడేదాన్ని, చాలా బాగుండేది. కానీ స్టీల్ అనేది ఎంచుకున్న తర్వాత అప్పటి నుంచి నేను మాట్లాడడం బంద్ చేసిన, అక్కడికి కట్ అయిపోయింది. శ్రీముఖి అంటది మాటలు గుర్తుపెట్టుకున్నావు, బట్ మ్యాన్షన్లో జర్నీ గురించి గుర్తుపెట్టుకోలేదు. ఇక్కడ నుంచి సజెషన్స్ విపరీతమైన సజెషన్స్. ప్రియాంక జైన్ షీ ఈజ్ ఇక్కడ ప్రియాంక జైన్ ఏమంటుంది, షీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైలెంట్గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు. బాను బాగా యాక్టివ్గా ఉంటాడు, ఆమె ఎక్కువ మాట్లాడదని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ సోనియా ఉండి, సోనియా నీకు క్లోజే కదా, మరి సోనియా కూడా చేయెత్తింది నువ్వు ఎక్కువ మాట్లాడమని అంటే, జానుండి ఏమో సార్ నాకు అదే షాకింగ్గా ఉంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే. నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే సోనియాతో నిన్న పంచాయతీ పెట్టుకున్నాను, బాగానే మాట్లాడతాను,
బాగానే మాట్లాడుతున్నారు, కాలింది ఆమెకి. ఆ పాయింట్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సోనియాకి ముందు నుంచే అంజలి పవన్ వల్ల ఆ గ్రూప్‌లో నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ ఉన్నాయి. అంటే అక్కడి నుంచి అంటే ఇదంతా కూడా అంజలి దగ్గర నుంచి మొదలైంది. అంజలి జాను అంటే అంజలికి నచ్చలేదు. ఆ నచ్చకపోవడం నీతుకి స్ప్రెడ్ అయింది. ఈ అంజలి టు పవన్ స్ప్రెడ్ అవుతుంది. నీతు టు నటరాజ్ మాస్టర్ అంటే ఆ బిష్ 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 అయిపోతుంది. ఇక్కడ బిష్ బిష్ అంటే బిష్ బిష్ అయిపోతుంది. ఖతం. ఇక్కడ ఏంటంటే మొత్తం టీమ్ అప్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్ప్రెడ్ సోనియాకి అయింది. సో అంటే అంజలి వాళ్ళ దగ్గర నుంచి సోనియాకి అయింది. ఇట్లా స్ప్రెడ్ అవుతూ జాను ఇట్లా చూస్తుంది, జాను అట్లా చూస్తుంది, జాను సీరియస్గా మాట్లాడుతుంది. ఇవన్నీ స్ప్రెడ్ అయినాయి. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంటుంది. ఈ షో అయిపోయిన తర్వాత ఎవరి త్రూ ఎవరికి ఉపయోగం ఉందనే పాయింట్లు కూడా ఉంటాయి, లాజిక్లు ఉంటాయి అన్ని సవాలక్ష. ఇక్కడ మాటలు గుర్తుపెట్టుకుంటావు, ఇక్కడ మ్యాన్షన్లో జర్నీ గుర్తుపెట్టుకో అంటే ఫర్దర్గా నువ్వు డేంజర్ జోన్లోకి పోయినప్పుడు ఓటింగ్ అనేది ఉపయోగపడుతుంది, అది నీకు గుర్తులేదా అన్న పాయింట్ చెప్పిన అన్నట్టు. కళ్యాణ్ సంగతి ఏంటి అంటే కళ్యాణ్ లేచి స్టీల్ దానికంటే మేము అంతా బాగానే ఉన్నాం సార్, నేను చెల్లె బావ అన్నట్టుగా నేను చూసుకునేటోని బాగుండేది, మాకు బాగా క్లోజ్ ఉండేది. కానీ అప్పుడు నేను ఇంకా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చేది సార్. అప్పుడు అందరూ కూడా లుక్స్ బాగాలేవు, లుక్స్ ఇట్లా చూస్తా అట్లా చూస్తాను వీళ్ళంటే నేను బానుకు పోయి పర్సనల్గా చెప్పిన, అది నీకే మంచిది కాదరా, మీకే మంచిది కాదన్న విషయం కూడా చెప్పిన. కానీ జాను ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడుతారు. ఎవరికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నాకైతే అనిపిస్తుంది సార్. బాను ట్రిగ్గర్ చేసినట్టు మాట్లాడతారు. మోసం చేశారు అనే పాయింట్ కానీ, బయట కూడా మోసపోయింది, ఇక్కడ కూడా మోసపోయింది అనే పాయింట్ కానీ, ఇవన్నీ నాకు నచ్చలేదు సార్. అది జాను సైడే రైటు. కానీ ఏం చేస్తాం, ఇట్లా అందరు కలిసి మాట్లాడుతుంటే ఏదో ఆమె తప్ప అన్నట్టు. జాను సైడే రైట్ కదా. అక్కడ స్టీల్ తీసుకోవడం వల్ల హట్ అయ్యారు, వాళ్ళు బాధపడ్డారు. ఎవరు తీసుకోలేదు కాబట్టి ఒక్కడే తీసుకున్నాడు. అది కూడా తెలిసి తీసుకుంటే గేమర్ అని అంటారు, తెలియక తీసుకుంటే మోసం అని అంటారు. అంటే తెలియక తీసుకుంటే అయ్యో అనాలి. ఇప్పుడు తెలిసి తీసుకుంటే గేమర్ కాదు, అదే మోసం కిందకి వస్తుంది. తెలియక తీసుకుని నన్ను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఒకసారి సార్ట్అవుట్ చేసుకుంటే బాగుండదు, కానీ చేసుకోలేదు. అండ్ కళ్యాణ్ కూడా అది క్రెడిట్ కింద వేసుకుందామా లేదంటే బ్లండర్ కింద వేసుకుందామా అని అర్థం కాని సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ చేసింది అప్పుడు. నెక్స్ట్ శ్రీముఖి, ఇక్కడ జాను ఉండి బాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీనికి అన్నది అనగానే శ్రీముఖి డైరెక్ట్గా అంటుంది, యాటిట్యూడ్ కనిపిస్తుంది జాను, ఇక్కడ థర్డ్ పర్సన్ ఎందుకు మాట్లాడతాడు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఈ ఇష్యూ గురించి థర్డ్ పర్సన్ ఎందుకు మాట్లాడతాడంటే నాకు అనిపించింది థర్డ్ పర్సన్ ఏముంది, బానుయే కదా మాట్లాడేది, అక్కడ ఇష్యూలో ఉన్నోడే కదా, బయటోడు కాదు కదా. ఒకటి ఇక్కడ యాటిట్యూడ్ చూపిస్తుందంటే కొంచెం అంటే బాను మాట్లాడుతుంది ఈ టాపిక్ అన్నట్టుగా అన్నది. ఆమె నేచరు ఆమె లుక్స్ అట్లా కనబడుతున్నాయి. సరే, ఇక్కడ జాను అంటుంది అది కాదు శ్రీ, ఇక్కడ ఇందాక కళ్యాణ్ నేను అనలేదు అని అంటుంది కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనే పాయింట్ ఆయన అన్నాడు, అది అనలేదు అంటున్నాడు అంటే నేను అనలేదు అంటాడు కళ్యాణ్. అంటే ఆ వీడియో ఫుటేజ్ చూపించండి అన్నట్టుగా మాట్లాడతారు, అయిపోద్ది అక్కడికి, సరే వదిలేయండి అన్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతో మరి మీకేముంది జాను మీద అంటే, అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె మాట్లాడుతుంది కానీ హార్ట్ఫుల్నెస్ ఉండదు ఆమెతో మాట్లాడేది, ఎదుటి మనిషిని ఏదో కిందికి చూసినట్టుగా చూసి మాట్లాడుతుంది, క్వీన్ అయినప్పుడు నుంచి ఇంకా పెరిగింది అన్నట్టుగా అంటాడు. అంటే జాను ఉండి ఎవరితో నేను అట్లా మాట్లాడినా, ఎవరిని కిందికి చూసి మాట్లాడినా చెప్పండి అర్థమవుతుంది నాకు అంటుంది. అంటే ఆయన కాదు సార్, ఆయన్నే కదా బచ్చాగిచ్చా అని చెప్పి చిన్న షీప్ చేసి మాట్లాడతాడు అంటే, మీ ఆయన అన్నాకనే మా ఆయన అన్నాడని చెప్పి నీతు గారు అంటారు. మీ ఆయన కెమెరాలు అన్నాక మావాడు అన్నాడు అన్నట్టుగా చెప్తారు నీతు గారు. అంటే జాను ఉండి లోపల మీరు చాలా అన్నారు, ఇంకా అంటే అక్కడనే అటాక్ చేయాల్సిందే అన్నట్టుగా అంటుంది. అక్కడనే అటాక్ చేయడం ఏంటి, అటాకులు చేయడం ఏంటి అని, వీళ్ళకి గోల్డెన్ కప్పులు ఇచ్చి సత్కారాలు జరుగుతున్నాయి, ఫ్రీగా ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడారు, నా మైండ్లో ఉంటాయి అవి, నేను ఎట్లా మాట్లాడతాను మీతో అని చెప్పి సగటు మహిళగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను వచ్చి మాట్లాడాను కాబట్టి మనసులో ఎన్నో పెట్టుకుని లోపలికి బయటకు వచ్చి మాట్లాడతారు చూడు, అది వాళ్ళు మంచులుగా చలామణి అవుతారు, బాగా అద్భుతం. అయితే అవన్నీ మాటలు మైండ్లో ఉన్నాయి. అంటే నేను వచ్చి మాట్లాడగాను నీతో అంటే, నేను మాట్లాడను అన్నానా, హాయ్ బై మాట్లాడినా కదా అంటే, హాయ్ బైలో చెప్పిన కన్వర్జేషన్ చేయాలంటే, అరే లోపల గుటగుట ఉంది అంటే నచ్చట్లేదు అన్నప్పుడు కన్వర్జేషన్ ఎట్లా చేస్తారు, చేయరు కదా. సరే, జాను ఉండి ఎందుకు నేను హాయ్ అంటే మామూలుగా మాట్లాడినా కదా, అంతకు మించి ఇంకెన్ని మాట్లాడతా అన్నట్టు అనేది. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి ఒకటి చెప్తున్నా జాను, నీ వల్ల బాను గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నాడు. ఓ షెట్ అనుకున్నాను నేను, అబ్బా అని. అంటే అంతే, ఇక్కడ ఏంటంటే లౌక్యంతో ముందుకు పోవాలి, లాజికల్ వేసుకుని ముందుకు పోతేనే సర్వైవ్ అవుతారు అని చెప్పిండు. అండ్ ఇప్పుడు మీరు జాను బాను వాళ్ళు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళని కనుక పెట్టుకుని ఉంటే సేవకులుగా ఇంకో రకంగా వచ్చేది కంటెంట్. అట్లాంటి కంటెంట్ నువ్వు మిస్ చేసిన అనే కోపంగా ఉంటే షో మేకర్స్కి ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇక లయ గారు ఉండి అడ్వైజ్ ఇస్తున్నాను అనుకో, అడ్వైజ్గా తీసుకోవట్లేదు, నువ్వు తీసుకో, టాప్లో ఉంటే ఓకే, సపోర్ట్ అవసరం లేదు. ఒకవేళ నీకు బాండ్ క్రెడిట్స్లో టాపులో లేకపోతే లీస్ట్లో ఉంటే కనుక అలాంటి టైంలో ఇలాంటివన్నీ పెట్టుకుంటే, ఇంతమందితో పెట్టుకుంటే నీకు టఫ్ అవుతుంది కదా. ఆలోచించండి ఒకసారి, గేమ్కి ఎఫెక్ట్ చేసుకోవద్దు కదా. స్పెషల్లీ బాను గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాను. అంటే బాను బాగా ఆడుతుండు, బాను కావాలి షోకి. అసలు జాను నువ్వు ఇంతమందితో పంచాయతీ పెట్టుకుంటే రేపు పొద్దున టక్కున లీస్ట్లో ఉంటే అందరూ అన్డిజర్వ్ పెడతారు, అది చెప్పినట్టు. వెరీ నైస్, ఇదొక సజెషన్. నెక్స్ట్ రాధా గారు ఉండి బాను ఇద్దరికి కలిపి ఇలా చెప్తున్నారని ఏదో చెప్పి నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ అంజలి పవన్, ఇక్కడ మళ్ళీ స్టార్ట్.
అంజలి భవనంలో ఎక్కడ మొదలైంది, అక్కడెక్కడ మొదలైంది, ఇంత అంత మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మొత్తంగా భానుజాని చుట్టూ తిరిగింది. అంజలి పవన్ వాళ్ళు స్మార్ట్ వే ఎంచుకున్నారు కదా, ఏమైంది తను తెలివైందని ఎంచుకున్నా అంటే అనిల్ గారు అండి మంచిగా ఆడడం వల్ల ఏం ఉపయోగం లేదనేది స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, లేదు సార్ యాక్చువల్లీ లాస్ట్ టైం మనం ఎంత కష్టపడ్డా కానీ కుదరలేదు, డేంజర్ జోన్లోకి పోయినాం కదా అన్న పాయింట్ ఉండే అందుకని. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు అండి, లోలో ఉన్నప్పుడు నువ్వు పక్కన ఉండట్లేదా పవన్, అది పవన్ పక్కన ఉండట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు అంజలి అని అడిగిండు. అంటే సార్ నేను చెప్తాను సార్ ఇప్పుడు అంటే యాక్చువల్లీ నా ఆలోచనల వల్ల నేను కొన్నిసార్లు కొంత ఇబ్బందిగా చేశాను సార్, దానివల్ల ఇంపార్టెన్స్ ఇస్తలేను అని తను అనుకుంది కానీ అని ఇక అంత ఆయన బాధలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపు అంటే ఇక్కడ నుంచి ఈ షో నుంచి బయటకు వచ్చే లోపు మేము మారుతాను సార్, నేను తనని అర్థం చేసుకుంటాను అట్లా అని చెప్తా అంటే ఇక అనిల్ రావుపూడి గారు ఉండి, భార్యలు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటారు, భర్తలు ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తారు. జలుబు చేసింది అనుకో ట్యాబ్లెట్ వేసుకొని భర్త అంటాడు, కానీ భార్య అయితే దగ్గరికి తీసుకుని ఏం కాదు జలుబేకి అని ఓదారిస్తుంది. లాజిక్ ఎమోషన్ ఎప్పుడు మ్యాచ్ కావని చెప్పిండు. నెక్స్ట్ బ్రిట్టో అండ్ సంధ్య, మీ గురించి మాట్లాడడానికి ఏం లేదన్నారబ్బా, మీ గురించి మాట్లాడడానికి ఏం లేదు అసలు గేమ్కి అంటే ఏమైంది బ్రిట్టో పంచాయతీ ఏంది అన్నట్టుగా. అంటే అంటే నువ్వు అన్నావు కదా నేను మాట్లాడను, గేమ్ అంటావు అని టెన్షన్ తీసుకుంటావు ఇవన్నీ అన్నావు కదా, ఎందుకన్నావు అంటే బ్రిట్టో అంటాడు, సార్ ఎప్పుడు గేమ్ అని అంటే ఆ పాయింట్ కాదు సార్, గేమ్ టెన్షన్ అనేది గేమ్లో ఉన్నప్పుడు చూడాలి, అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వాలి అన్నట్టుగా. అంటే గేమ్లో కూడా మీరు అంత ఎఫర్ట్స్ పెడతలేరని చెప్పారు. అనిల్ రావుపూడి గారు మీ గురించి మాట్లాడడానికి కూడా ఏం లేదు నా దగ్గర, ఒక పాయింట్ కూడా లేదు, హెడ్లైన్స్ కాదు కదా, పాయింట్ కూడా లేదని చెప్పాను. రాధా గారు గేమ్లో ఫైర్ కనబడతలేదు బిట్టో నీ దగ్గర నుంచి వెళ్ళి అని చెప్పాను. ఆ తర్వాత సంధ్య, సోనియా, సిద్ధు వీళ్ళతోటి జడ్జెస్ని ఇన్వైట్ చేశారు కదా, ఒకసారి చేసి చూపించారంటే చేసి చూపించారు. ఆ తర్వాత రాధా గారు గ్రోత్ లేదు, అంటే ఫైట్ కనిపిస్తలేదు, ఎమోషన్ కనిపిస్తలేదు, ఎందులో కూడా మీరు కనబడతలేరు అని ఒక పాయింట్ చెప్పింది. బ్రిట్టో కొంచెం న్యాచురల్ పర్సన్, వెరీ నైస్ గై. స్ట్రెస్ వస్తుంది అని చెప్పి సంధ్య చెప్పింది. స్ట్రెస్ వస్తుంది అన్నీ వస్తాయి కానీ కొంచెం ఇంకా మీరు ప్రెజర్ తీసుకోకుండా బాగా ఆడాలన్నట్టు చెప్పింది. ఏం లేదు మాట్లాడడానికి అయితే అని చెప్పారు. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, రిలాక్స్ అవ్వద్దని లయ గారు చెప్పారు. 3 స్కోర్ ఇచ్చారు. అవును అంజలి పవన్ వాళ్ళకి 5 ఇచ్చారు, 5 out of 10 9 5 out of 9 ఇచ్చారు. జానుబాను వాళ్ళకి జానుబాను వాళ్ళకి 4.5 ఇచ్చారు. నెక్స్ట్ శివ అండ్ ప్రియాంక 9 out of 9 ఇస్తున్నా, అసలు తిరుగులేదు, మీరు అద్భుతంగా ఆడుతున్నారు అని చెప్పే ముందు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇక్కడ ఎప్పుడైనా మీకు బయాసరిగా గేమ్స్ పెట్టారు, గేమ్స్ బయాసరిగా అనిపించిందంటే లేదు అని, కావాలని తొక్కడానికి మీకు ప్రయత్నం చేసిరని అనిపించిందంటే లేదు, కాలు ఇట్లా ఉన్నా కానీ కావాలని ఇట్లాంటి గేమ్స్ అన్ని పెట్టిరని అనిపించిందంటే లేదు అన్నారు. గేమ్ కావాలని ఇట్లా అంటే ఇట్లా చేస్తున్నప్పుడు మీకు కెమెరాల ముందుకు వచ్చి గర్జించాలి, సింహంలా అరవాలి అన్నట్టుగా అనిపించలేదంటే అనిపించలేదు సార్ అని. ఫర్ దిస్ యాటిట్యూడ్ ఐఎమ్ గివింగ్ 9 out of 9, సూపర్ స్పిరిట్, గేమ్ అద్భుతం, ఎక్సలెంట్. ఇలా ఎందుకు ఇస్తున్నా అనేది మీతో అర్థం కావాలంటే నటన అవసరం నాకే కదా. ఏమైంది అసలు, ఎందుకు గేమ్ సరిగా ఆడలేకపోయారంటే లెగ్ ప్రాబ్లమ్ సార్, చాలా పెయిన్ వచ్చింది, మళ్ళీ ఇది జట్కా ఇచ్చింది సార్ మొత్తం కాలు, ఒక్కసారి బాగా పెయిన్ వచ్చింది సార్. ఆ ఫస్ట్ గేమ్లో నేను అసలు క్యాలిక్యులేషన్ కూడా మిస్టేక్ చేసిన, 200x23 వేయలేకపోయినా, అది చేయలేదు, నేను మర్చిపోయినా, చాలా ఇబ్బంది అయిపోయింది సార్ అని చెప్పి అన్నాడు. అది పేరెంటింగ్ గేమ్లో కూడా చాలా ఇబ్బంది అయింది, ఎత్తుకుంటే ఒక రకంగా ఎత్తుకోకపోతే ఇంకో రకంగా చాలా ఇబ్బంది అయిపోయింది సార్ అన్నట్టు చెప్పాడు. అయినా కానీ టక్కన అనిల్ గారు, అయినా నీకు ఎంత పొగరు, ఎంత ధైర్యం, సింహంతో సారీ చెప్పించుకుంటావా అని చెప్పారు. అయినా మీ వల్లే నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళాను అని అన్నాడు, ఫీల్ అవుతున్నాడు కదా, మీరిద్దరు కలిసి ఆడడం వల్లే ముందుకు వెళ్ళలేకపోయిందని చెప్పి అంటుండు కదా అనగా నటరాజ్ మాస్టర్ లేచిండు. సార్ అది సింక్ అనే గేమ్ ఉంది కదా సార్, ఆ గేమ్లో నేను చేయలేను అని చెప్పినా కానీ వాళ్ళు చేయమన్నారు, అందుకే మొహమాటంతో నేను ఆడాల్సి వస్తుంది. అంటే మొహమాటం మీకు ఎందుకు, మొహమా మీద చెప్పే మనిషి కదా మీరు, మొహమాటం ఎందుకు పడ్డారంటే అంటే ర్యాపో బాగుంది కదా సార్ వాళ్ళ జంటతోటి, అందుకే మొహమాటం వచ్చింది అంటే. మొహమాటం పడ్డది మీరైతే వాళ్ళ మీద ఎందుకు బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మీద బ్లేమ్ చేయదు కదా. నా స్ట్రెంత్కి తగ్గట్టుగా గేమ్ ఆడనీయలేదు వీళ్ళు అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళు ఇలా ఆడిస్తారు, మీరు కదా చాయిస్ తీసుకోవాల్సింది, మీరు కదా రైట్ డెసిషన్ తీసుకోవాల్సింది. ఆ స్టేట్మెంట్ నాకు నచ్చలేదు అన్నాడు అనిల్ రావుపూడి గారు. తను మీ మీద అరిచే క్యాండిడేటా అంటే అరిచాడు సార్, అరిచాడు. అయినా మీరు అరిచారు కదంటే నేను మామూలుగా అరుస్తలేను, నా ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట మాత్రం అరుస్తున్నాను, లేకపోతే అరుస్తలే అన్నట్టు చెప్పాడు. అనిల్ రావుపూడి గారు ఉండి ప్రేమను వెదజల్లుతా అన్నారు కదా, 2 వారాలు మంచిగా ఉంటే మంచిగా ప్రేమను వెదజల్లి, లేదంటే లేకుండా ఉంది అని చెప్పి ఆ సీట్స్ తల్లి ప్రేమను నేను కూడా వెదజల్లుతా అన్నట్టుగా అన్నారు. ఛాలెంజెస్లో ముందరికి పోతేనేమో ప్రేమను వెదజల్లుతారు, వెనకాల ఉంటేనేమో అరిచేసి లొల్లి పెడతారు అని చెప్పాడు. 4 వారాల తర్వాత నిద్రలేచారు మాస్టర్ మీరు, ముందంతా జరిగిన దానికి తిడతారు, ఆ తర్వాత ఫామ్లోకి వచ్చాక కరెక్ట్గా మాట్లాడతారు. అన్లక్కీ అనే పాయింట్ గురించి మాట్లాడినామంటే నేను అనలేదు అన్లక్కీ అని, అంటే రాధా గారు ఏదో టాపిక్లో అన్లక్కీ అది ఆ పాయింట్ మాట్లాడతారు అంటే రాధా గారు చెప్తారు, నేను అన్లక్కీ అంటే మీరు అన్లక్కీ అవుతారా, వాళ్ళు అన్లక్కీ అంటే మీరు అన్లక్కీ అవుతారు, ఎవరు ఏమన్నా అంటే అవుతారా కారు కదా అని చెప్పిన. ఆయన సెల్ఫిష్ అని ఎందుకన్నావు ప్రియాంక, శివ్ని ఎందుకన్నావు నీతో అని అడిగితే
ఆయన అప్పుడు అన్నారు సార్ ఒకసారి, మేము స్ట్రాంగ్ అంటే నటరాజ్ మాస్టర్ నీతు మీరు స్ట్రాంగ్, సో మీరు ఎలిమినేషన్ రౌండ్ ఉంటే మీకు సపోర్ట్ చేయను అన్నాడు, అందుకు ఓట్ వేయనని చెప్పింది సార్, అది అందుకే సెల్ఫిష్ అనిపించింది అంటే నేను అనలేదని శివ్ అంటాడు. అన్నాడు సార్. అనిల్ రావిపూడి గారు ఉండి శివ్ అగ్రెషన్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. శివ్ అగ్రెషన్ అంతా కూడా గేమ్ మీద ఉంటుంది తప్ప ప్రియాంక మీద ఉండదు, జడ్జెస్ అందరం చెప్తున్నాం ఈ మాట అని చెప్పిండు. ఎందుకంటే చాలామంది ప్రియాంక మీద అగ్రెషన్ చూపిస్తాడు అన్న డిస్కషన్ జరిగింది, నిన్న అట్లాంటిది ఏమి ఉండదు అని చెప్పిండు అనమాట. సర్టిఫికేట్ ఇచ్చాడు. తర్వాత సోనియా సిద్ధు టెంపుల్ విజిట్ ఎట్లా జరిగిందని లయ్య గారు అడిగారు. బాగా జరిగింది అనగానే సోనియా ఉండి అనిల్ రావిపూడి గారు ఉండి ఆ మ్యారేజ్ అయింది కదా, కంగ్రాచులేషన్స్, పెళ్ళి అయిపోయింది కదా అంటాడు. అనగానే లయ్య గారు ఉండి అవునా పెళ్ళి అయిపోయిందా అంటారు. వాళ్ళు కామెడీ చేస్తారు మేడం. శ్రీముఖి ఉండి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తుంది. అవునా అయిపోయిందా అంట లయ్య గారు. వెరీ నైస్. ద వే యూ మేక్ ఏ పాయింట్ వెరీ 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 మెచ్యూర్డ్. చాలా బాగా పాయింట్లు పెడుతున్నావు నువ్వు గత ఆర్గ్యుమెంట్ టైంలో 2-3 పదాలు అనవసరం జారీ అనిపించింది, అది అవసరం లేదు. యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు అదర్స్ టు క్వశ్చన్ యూ, అట్లా వేరేటోళ్ళు క్వశ్చన్ చేసేటట్టుగా చేస్తున్నావు. ఎందుకు స్టార్స్ విషయంలో మీకు రాంగ్ అనిపించింది అని అంటే, స్టార్స్ మీరు రీజన్స్ ఒకటి ఇచ్చారు అండ్ అంటే వాళ్ళు అంటే లవ్ గురు చెప్పిన రీజన్ ఒకటి, వీళ్ళు చెప్పిన రీజన్ ఒకటి, అందుకే నాకు కొంచెం అది అనిపించింది. అండ్ ఇంకోటి మాకు స్టార్స్ రాలేదు కాబట్టి నెగిటివ్ అనిపించింది, ఏమైనా అయిద్దామో దీనివల్ల నెగిటివ్ అయిద్దామా అని చెప్పి బాధ అనిపించింది అన్నట్టుగా అంటారు. అది రాధా గారు ఉండి నేనేం ఫీల్ అయినా అంటే కొత్త జంట పెట్టేటప్పుడు స్వీట్ మూమెంట్ ఉండాలి, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడడం కదా, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా అని ఇట్లా చెప్పారు. అతప్పుడు గారు ఉండి అరిచే విధానం కరెక్టేనా సిద్ధు, నూకరాజు మీద అరిచే విధానం కరెక్ట్ అంటే కొంచెం గట్టిగా అరిచింది సార్, గొంతు కూడా పోయింది అన్నట్టుగా. అవసరమా అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు కదంటే, అవును సార్ అన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత రియలైజ్ అయినాం సార్, మాకు నూకకి బాగానే ఉంది కానీ అనవసరంగా అక్కడ ఫైర్ అయిపోయినాం అన్నట్టుగా చెప్పారు. సోనియా అండి సిద్ధు ఆవేశం అయింది సార్, కొంచెం నేను మామూలుగా మాట్లాడుతున్న పాయింట్ అక్కడ సిద్ధు కొంచెం ఆవేశపడ్డారు అన్నట్టుగా. అనిల్ రావిపూడి గారు ఉండి ఆవేశం అనేది రైట్ ప్లేస్లో ఉంటే రైట్ పర్సన్స్ మీద ఉండాలి అని చెప్పారు. అంటే నూకరాజు మీద అరిచి ఏం లాభం, నువ్వు అరిస్తే నటరాజు మాస్టర్తో అరువు ఇండైరెక్ట్గా. సోనియా వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా మాట్లాడుతున్నావు, వెరీ స్మార్ట్ అండ్ మెచ్యూర్డ్, స్టేట్మెంట్స్ బాగున్నాయి, క్లారిటీ బాగుంది అన్నట్టుగా అనిల్ రావిపూడి గారు చెప్పారు. చెప్తున్నా కదా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ సోనియా కూడా ఇంట్రెస్టెడ్గానే ఉంది. నెక్స్ట్ రాధా గారు, కళ్యాణ్ వసంతి. కళ్యాణ్ ఏమైంది మొత్తం ఫుల్ వీక్ అంతా అప్సెట్గా ఉన్నావు అసలు మాట్లాడుతున్నావు అంటే, అనిల్ రావిపూడి గారు అంటే అప్సెట్గా కాదు, ఆయన సంతలో తప్పిపోయిన పిల్లగాని లెక్క అయిపోయాడు మొత్తం అని చెప్పిండు. ఎందుకు అంటే సార్ జడ్జెస్ 0 ఇచ్చారు, యూటర్న్ ఇచ్చారు, బాగా డౌన్ అయిపోయింది, కిందికి గుంజినట్టు అనిపించింది, కొంచెం నేర్చుకోవాలి, కొంచెం మెచ్యూర్ అవ్వాలంటే అవన్నీ జరగాలంటే మాట్లాడాలి అని చెప్పారు. అండ్ ఇంకొకటి రాధా గారు, బయట నువ్వు షూట్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు అన్నారు కదా కంప్లీట్ గంటలు. సరే మీకు చెరొక ఫోన్ ఇస్తాం, ఫోన్లలో మాట్లాడుకుంటూ కూర్చోరు, ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడుకుంటారు కదా, మీరు షూటింగ్ పోతే ఫోన్లలో మాట్లాడతారు అన్నమాట అని చెప్పారు. ఇద్దరిది లవ్ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమగా ఉండాలి, చుచ్చు ఉండాలి అని చెప్పి చెప్తాను. కళ్యాణ్ నుండి తన కష్టపడదంతా వృధా అయిపోయిందన్న బాధ సార్ నాకని అని చెప్పి ఆ తర్వాత 3 ఇచ్చారు వీళ్ళకి స్కోర్, ఇంకా బాగా ఆడాలి అని చెప్పారు. నెక్స్ట్ ఆసియా నూకరాజు, ఇది మెయిన్ థింగ్. ఈ వీక్ ఎన్నిసార్లు ఏడ్చామని అడిగింది లయ్య గారు. అడగంగానే ఒకసారి డామ్లో ఏడ్చాను మేడం అంటే, డామ్లో ఏడ్చావా, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఏడ్చాను అంటే, ఇక్కడ నుంచి అక్కడికి పోయినా, అక్కడ నుంచి ఇక్కడికి పోయినా అంటే, అంతకంటే ముందు ఫ్రెష్ అప్ అయ్యి అది ఏడవకంటే ముందు అది ఉంది కదా అని అంటే, ఒకసారి మేడం అంటే, ఓహో అంతా కలిపి ఒకటే రీజన్ కాబట్టి ఒకటేసారి ఏడ్చినట్ట అని అన్నారు. అదే అవును మేడం అన్నట్టుకంటే అనిల్ గారు ఉండి నీది టైమింగ్ బాగుందబ్బా అక్కడ, ఏది వెళ్ళు ఏడ్చేసి రాపో అని అన్నావు కదా, ఆ టైమింగ్ బాగుందంట. అదేంటి సార్ అట్లా మాట్లాడుతారు, టైమింగ్ బాగుంది అంటారు ఏందన్న ఫీలింగ్ వచ్చింది కదా. నూకరాజు ఎక్స్ప్లెయిన్ చేసిన యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే సార్ ఇలా జరిగింది, ఇక్కడ లోపల నువ్వు పాలు ఇవన్నా కావాలంటే నువ్వు తీసుకో, మిగిలిందే నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా, ఇది చెప్తే ఆమె ఏడ్చేసింది సార్ అని చెప్పి అంటాడు. అలాక లయ గారు ఉండి తన గురించి తెలుసు కదా, నూకరాజు గురించి తెలుసు కదా, ఏడవద్దు అని చెప్పింది. ఈ వీక్ ఛాలెంజ్ అంతా డల్ అయిపోయిందా, కూల్గా చెప్పు, నువ్వు కూడా ఏడవకు అని చెప్పారు ఇద్దరికి, సరిపోయింది. చెప్పిన కదా నేను ఫస్టే. నెక్స్ట్ సోనియా సిద్ధు అట్లా అరిచినప్పుడు మీకు ఏమనిపించింది అన్నట్టుకంటే, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు కలుస్తారు, నూకరాజు వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు కలుస్తారు, మేము గొడవ పెట్టుకుంటాం, మేము కలుస్తాం, కానీ గొడవను చూసిరు, కలిసింది మాత్రం వాళ్ళు చూస్తలేరు అన్నట్టు చెప్పి. ఆసియా ఉండి పాజిటివ్గా చెప్తే తీసుకునే వాళ్ళం, ఫ్రెండ్లీగా షేర్ చేసుకున్నది కూడా అంటే ఎమోషనల్గా నేను డౌన్ అవుతున్నది ఫ్రెండ్లీగా చెప్పింది కూడా తీసుకొచ్చి షేర్ చేసిన విధానం నాకు నచ్చలేదని చెప్పింది. గట్టిగా చెప్పారు వాళ్ళు, సిద్ధు బ్రో అట్లా అరిచి ఆర్గ్యుమెంట్ పెద్దగా అయిపోయింది అన్నట్టు చెప్పింది. అనిల్ రావిపూడి గారు ఉండి నీ ఏడుపు వల్ల నూకరాజు ఆట కన్ఫ్యూజ్ అవుతుంది, జాను వల్ల భాను ఆట, ఆసియా వల్ల నూకరాజు ఆట కన్ఫ్యూజ్ అవుతున్నాయి అనమాట. హోల్డ్ చేయగలిగితే వేరే ఉంటుంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ వీక్ ఏడవడం అనేది జరిగితే కనుక, ఎవరికి ఇస్తున్నట్టు బెదిరింగ్ పంత ఆసియా కదా, ఈ వీక్ ఏడవడం అనేది జరిగితే నెక్స్ట్ వీక్ కూడా ఏడుస్తారు, కానీ ఇంట్లో ఏడుస్తారని చెప్పిండు, అంటే ఎలిమినేట్ చేస్తామని చెప్పిండు అన్నట్టు. మన వీక్నెస్ అవుతున్న వాళ్ళకు వెపన్ అవ్వకూడదు,
ఇదే సేమ్ జాను వాళ్ళకు కూడా చెప్పాను. 2.5 అవుట్ ఆఫ్ 9 ఇచ్చిండు. పర్సనల్గా మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఇది. నెక్స్ట్ వీక్ అంతా ఏడవకుండా ఉండాలి, గొడవ లేకుండా ఉండాలని చెప్పాను. ఇక ఫైనల్ జంట నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. రైట్, అనిల్ రావుపూడి గారు స్టార్ట్ చేశారు. అవును, అభిమానిక ఆమీర్ వాళ్ళు ఫస్ట్ ఇంట్లోకి రాగానే, అంటే మామూలుగా అయితే మన ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే మనం ఏం చెప్తాం? మా తాత మంచోడు కాదు, మా బాబాయ్ మంచోడు కాదు, మా పిన్నితోటి నువ్వు అసలు ముచ్చట పెట్టద్దు, ఇవి చెప్తారా? లేదంటే అందరితో కలిసిపోవాలి అన్నట్టుగా వామ్గా తీసుకుంటారా? ఇప్పుడు అభిమానిక వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా దొంగలు, కేడీలు, వెనక నుంచి పొడి చేస్తారు, ఇయ్యా చెప్పేది అని చెప్పి అడిగితే, సార్ అదేంటంటే నేనేమనుకున్నానంటే ఇంట్లో ఈ దొంగతనాలు అంటే యాపిల్స్, గుడ్లు పోతున్నాయి కదా, సో దాని గురించి చెప్పిన అంటాడు. అబ్బా ఏమి నటన అంటాడు అనిల్ రావుపూడి గారు. రాధా గారు ఉండి, అమ్మో ఇంత దూరం ఆలోచించారా మీరు అని చెప్పంటుంది. అవును ఆలోచించినా అంటాడు. నటన, దొంగలు, కేడీలు అనాల్సిన అవసరం లేదు కదా అంటే నీతూ ఉండి ఆయన అలా ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటారు. అప్పో ఫిలాసఫీ అయింది అని చెప్పి వీళ్ళు నవ్వుకున్నారు. ఇక ఇక్కడ నుంచి నీతూ గారు ఫుల్ నవ్వుతారు. అబ్బా అనిల్ రావుపూడి గారు ఉండి, హౌజు మ్యాన్షన్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి, మీరంతా దొంగలంట, కేడీలు అంట. నీతూ ఉండి, జోక్ సార్, జోక్ వేసాడు సార్, నేను అక్కడనే ఉన్నాను సార్ అంటే, ఆయన జోక్ కానలేదే, విజువల్ ప్లే చేయమంటారు. అవసరం లేదు సార్, నేను జోక్గానే అన్నాడు సార్ అంటే, నువ్వు ఊరుకో అంటుంది. ఆయన ఏదో చెప్తుంటే నువ్వు ఊరుకో అంటుంది. అనగానే అనిల్ గారు ఉండి, ప్రాబ్లం ఏంటంటే నీతు నటరాజ్ మాస్టర్ జోకు చేస్తున్నాడా లేదంటే సీరియస్గా ఉన్నాడా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. జోక్ని అడ్డం పెట్టుకొని సీరియస్ అవుతున్నాడా, సీరియస్ని అడ్డం పెట్టుకొని జోక్ చేస్తున్నాడా, జోక్గా తీసుకోవాలన్నా, నటరాజ్ మాస్టర్ 0.2 2.0 అర్థమవుతుంది. అంజలితో ఏమన్నా ఇప్పుడు నుంచి మీరు నటరాజ్ మాస్టర్ 0.2 చూస్తారు అన్నావు, నాకు అర్థం కాలేదన్న కదా, 0.2 అంట, 2.2 చూస్తారు అన్నావు కదా అంటే, అనిల్ రావుపూడి గారు ఉండి, నటరాజ్ మాస్టర్ సింహానికి ఆకలిస్తే వేటాడుతుంది అన్నారు కదా, ఎంబటే పోయి టిఫిన్ చేసి ఏంది అంటే, ఆ డైలాగ్ కొట్టి టిఫిన్ చేసి ఏంటంటే, నేను టిఫిన్ చేయలేదు సార్, డైరెక్ట్ లంచ్ అంటాడు. అయ్యో ఇవాళంతా ఫన్నీగా మాట్లాడినట్టు మాట్లాడండి. శ్రీముఖి ఉండి, నీతు ఏదో అంటుంది, నువ్వు ఊరుకో ఏదో అంటుంది అని చెప్పి ఇలా అలా ఫన్ జనరేట్ అయింది అనమాట. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి, అది ఆటో గేమో, ఏది జోకో ఏది సీరియసో ఏం అర్థం కావట్లేదు మాస్టర్ అంటే, నటరాజ్ మాస్టర్ ఉండి, మీరే కదా సార్ హెడ్లైన్స్లో ఉండమన్నారు, అందుకే బ్రేకింగ్ న్యూసే చేద్దామని చెప్పి ప్రయత్నం చేసిన అంటాడు. అవునా, ఓకే, అవును నటరాజ్ మాస్టర్, ఇట్లా ప్రేమ గురుని చూసుకుంటూ నువ్వు ప్రేమ గురు, నేను ఫైట్ గురు ఇట్లాంటివి అన్నారు కదంటే, అది కూడా బ్రేకింగ్ న్యూస్ కోసమే సార్ అన్నారు. ఆ తర్వాత అవునా, జానుబాను సేవకులు అన్నప్పుడు మీరు ఏదో అన్నారు కదా, స్టైల్ చూపిస్తా ఏదో అన్నారంటే, నీతు గారు మెల్లగా ఇట్లా సైడ్కి పోతూ ఉంటున్నాడు, దూరం పోతూ ఉంటారు. నాకేం సంబంధం లేదు సార్, నాకేం సంబంధం లేదని దూరం కూర్చుంటారు. నటరాజ్ మాస్టర్ అంటే నేను అనుకున్నాను సార్ ముందే వాళ్ళు నన్నే సెలెక్ట్ చేస్తారని, ఎందుకంటే బాను ఆలోచిస్తాడు కానీ జాను ఆలోచించేది ఖచ్చితంగా మమ్మల్ని తీసుకోవాలని ట్రై చేస్తానని చెప్పి నేను అనుకున్నాను. నా స్టైల్ అంటే వేరే ఉంటుంది సార్, 4:30కు లేపేటోని, రాజుగారు అంటే పొద్దున్నే లేవాలనేటోని, నేను లేచేటోని, ఫుడ్ పెట్టేటోని సార్, తినకపోతే ఒప్పుకోపోయేటోని, అరిచేటోని, వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటారు సార్, ఆ పడుకున్నప్పుడు అయితే నీళ్ళు పోసేటోని, ఇట్లా చేసేటోని సార్, ఫన్ జనరేట్ చేసేటోని సార్ అన్నాడు. అవునా, ఇది కదా రివెంజ్ అంటే అన్నారు. ఇవన్నీ ఇది కదా రివెంజ్ అంటే, మరి ముందే నువ్వు రివెంజ్ అని ఎందుకు అన్నావు? రివెంజ్ అంటే ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగా, నువ్వు వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత సేవకులుగా పెట్టి నేను టార్చర్ చూపిస్తే రివెంజ్ అనే డైలాగ్ కొడితే బాగుంటుంది, ముందే కొట్టినావు. నటరాజ్ మాస్టర్ ఉండి, నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా ఆలోచించాను సార్, 2 రకాలుగా ఆలోచించిన, ఒకవేళ గేమ్ ఆడేటప్పుడు సేవకుడు అది తీసుకొని రాంటి ఇబ్బంది అయిపోతుంది కదా, అది కూడా ఆలోచించిన అంటే, నువ్వు ట్రాప్ వేసిన వాళ్ళు ట్రాప్లో పడిర్రు అన్నట్టుగా చెప్పాను. అనిల్ రావుపూడి గారు ఉండి, ఈసారి కింగ్ క్వీన్ అయినప్పుడు ఎవరైనా నటరాజ్ మాస్టర్ నీతుని సేవకులుగా పెట్టుకోవడం చెప్పాను కదా. బాను అంటాడు, సార్ ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అని బాను స్టార్ట్ చేస్తాడు. జాను చెప్పింది అని చేసిన, జాను చెప్తుంది, జాను చేసింది అన్నట్టుగా 2-3 సార్లు అన్నాడు సార్, అది మైండ్లో నుంచి తీసేయమనండి, జాను చెప్తే నేను ఏదో చెప్తాను అన్నట్టుగా. నటరాజ్ మాస్టర్ మిమ్మల్ని రూమ్ ఖాళీ చేయించడంలో నీతు గారికి చెప్తే చేసిర్రు, నీతు గారు చెప్తే మీరు విన్నారు అంటే చెప్పిండు అన్నట్టు. అంటే ఎవరైనా భార్య అంటే భర్తకి చెప్తారు, భర్త అంటే భార్యకి చెప్తారు, ఒకరికొకరు చెప్పుకుంటారు అనే సెన్స్లో చెప్పిండు. అనిల్ రావుపూడి గారు ఉండి, మాస్టర్ మైండ్ గేమ్ మీకు అర్థమవుతలేదు, మాస్టర్ మైండ్ గేమ్ మీకు అర్థమవుతలేదు, నీతు గారికి అర్థమవుతుంది అంటే, జాను టక్కన సీరియస్ అయిపోయింది. మేము ఎందుకు అర్థం చేసుకుంటాం సార్, మాకెందుకు అయ్యో అనుకున్నా. కొంచెం అక్కడ కూల్ అయ్యి జడ్జి చెప్తున్నప్పుడు అంటే అయిపోద్ది. నాకేంది సార్, మేము ఎందుకు అర్థం చేసుకుంటాం, మాకు నచ్చలేదు పెట్టుకోము అని అన్నాం, ఫస్ట్ అడిగాం, ఆయన పాజిటివ్ నోట్ అంటే ఇనలేదు, సరే అందుకని చెప్పి నేను పెట్టుకోవద్దు అనుకున్నాం, అది వదిలేసినాం అంటే అనిల్ రావుపూడి గారు ఉండి, దానివల్ల నష్టపోయింది ఎవరు అంటారు. నటరాజ్ మాస్టర్, అనిల్ రావుపూడి గారు, నటరాజ్ మాస్టర్ సేవకులుగా మీరు వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ చూపిస్తే రివెంజ్ అని అంటారు కదా,
సరే తాడు లేదు బొంగరం లేదు రివెంజ్ అనే డైలాగ్ కరెక్ట్ కాదన్నట్టు చెప్పిన తర్వాత జాను ఉండి సార్ క్వీన్ అయ్యాక పెరిగింది కొంచెం పొగరు పెరిగింది ఇట్లాంటివి మాట్లాడారు సార్ 2-3 డేస్ నేను హెల్త్ బాగాలేదు నాకు నేను ఇంట్లో అంటే లోపల నుంచి బయటకే రాలేదు వాళ్ళందరూ అనేది కూడా అదే బయట కొత్తలో అని లోపల నుంచి బయటకే రాలేదు నేను ఆట వస్తే ఆడుతున్నా వెళ్తున్నా లోపలికి ఇది క్వీన్ కాకంటే ముందు కూడా వాళ్ళందరి పాయింటే అదే రూమ్లో ఉంటుంది బయటకు రాదు గేమ్ వస్తే ఆడుతుంది మళ్ళీ పోయి రూమ్లోనే ఉంటుంది అనే పాయింట్ ఉంది మళ్ళీ ఇప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పి రూమ్లోనే ఉన్నా అని చెప్తాను ఈ వారం కూడా బయటకు రాలేదని అర్థం కదా అనిల్ గారు ఉండి క్వీన్ అయినాక పెరిగింది అంటే పెరిగింది అంటే తప్పే ఉంది పెరిగింది అనొచ్చు దానిలో ఫీల్ అయ్యేది ఏముంది అన్నట్టుగా అంటాడు జానుండి ఏదొస్తే అది నోటికి వచ్చింది అంటే ఫట్ అని అంటే తీసుకోలేం కదా సార్ అంటే సెన్సిటివ్గా ఉంటే ఆడుకుంటారమ్మా అవతలి వాళ్ళకి అలసైపోతాం అర్థమైందా అని చెప్తాడు దాని బ్రేకింగ్ న్యూస్ కోసం నేను ఏది పడితే చేయను సార్ మేము నార్మల్గానే బిహేవ్ చేస్తాం ఆయన చెప్తుంది అర్థం చేసుకోకుండా అరుస్తున్నావు ఏందన్న ఫీలింగ్ వచ్చింది నటరాజ్ మాస్టర్ నీతు అంటుంది అనమాట ఇదే జాను బయటకు రావాలి ఇదే బయటకు రావట్లేదు ఈ జానుయే అని చెప్పి అనగానే జాను ఉండి నేను బయటనే ఉన్నా అంటే అరుస్తావు కదా ఇట్నే అరుస్తావు బయటకు వచ్చి అంటే అరుస్తా దేనికి అరుస్తా ఒకసారి చెప్తా 2 సార్లు చెప్తా 3 సార్లు చెప్తా అసలు ఆ గిన్నెలు అక్కడనే పెడుతుంటే బాధ అనిపించి అంటే గట్టిగా అరిసి చెప్తాను ఎవరు పెట్టారు ఇవి అని అంటారు అంటే గిన్నెల పంచాయతీ జరిగింది ఇక 1 2 ఉంటే తొమ్ముకోవడానికి ఏమవుతుంది ఎవరైనా తొమ్ముకుంటే నేను చేయనా అక్కడ గ్లాస్ ఉంటే నేను చేస్తాను కదా అని ఆమె అంటుంది ఇక అరిచింది ఇక ఇద్దరి మధ్యలో ఫైట్ అట్నే జరుగుతూ ఉంటే మేమేదో చేయాలి మీరేదో చేయాలి అట్లా అని అంటున్నాం మూసుకొని కూర్చో అన్నట్టుగా అంటుంది మేమెందుకు చేయాలని చెప్పి వాళ్ళు అంటారు అంటే మూసుకొని కూర్చో చేయకపోతా అని చెప్పి నీతు గారు అంటారు మూసుకొని కూర్చొని ఎందుకంటే అని బాను లేస్తాడు నటరాజ్ మాస్టర్ ఉండి అరవకు ఆగు నీతు గారు ఉండి అయిపోయింది అరవకు ఆగు అని చెప్పి ఏంది మీరు ఎట్లా అంటారు ఇవన్నీ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారు ఒక మాట జాను అరుస్తుంది అని ఇక్కడ ఎంతమంది కనిపిస్తుంది అంటే ప్రియాంక అండ్ అక్కడ అంజలి గారు చేయెత్తుతారు ఎత్తంగానే అనిల్ గారు సంధ్య నీకు అనిపిస్తుందా అని అడిగాడు ఎందుకంటే అంజలి ఎట్లాగూ ఈమెకు ఆపోజిట్గానే మాట్లాడేటట్టు ఉంది కదా అందుకే ఎందుకైనా మంచిదని చెప్పి సంధ్యని అడిగినట్టున్నారు అడగగానే టక్కన నీతు గారు కనిపించదు సార్ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అట్టు మీరు కూడా ఫ్రెండ్స్ అయితే మీకు కూడా అనిపించదు అన్నట్టు అంతే కదా రైట్ ఇక్కడ బాను ఉండి వీక్ 1 నుంచి సార్ ఇదే ప్రాబ్లం ఒక ఇద్దరికి సార్ ఎట్లాగూ జాన్ నెగిటివ్ అనిపిస్తుంది ప్రతిసారి టార్గెట్ చేసినట్టుగా ఊకే చేస్తూ ఉంటారు ఎవరంటే అంజలి పవన్ అండి నటరాజ్ మాస్టర్ నీతు మొత్తం ఒపీనియన్ అంతా వీళ్ళే మారుస్తూ ఉంటారు సార్ అంత తిప్పేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని అందరికీ తిప్పేస్తారు అఫ్ కోర్స్ ఇది ఒక వాస్తవం ఉంది ఇందులో సోనియా సైడ్ అంటే సోనియాకి జాను బాను అంటే కూడా నెగిటివ్ ఉంది అండ్ ఇక్కడ అందరూ చెప్తున్న పాయింట్ ఒకటి అవుతుంది ఈమె ఎక్కువ శాతం అందరితో మాట్లాడతలేదు సైలెంట్గా ఉంటుంది ఇది మెయిన్ మైనస్ కల్పించుకొని మాట్లాడాలి అంటే ఇక్కడ అందరితో ఫైట్ అవ్వడంతో అవన్నీ మనసులో పెట్టుకుని నీతు గారితో అంజలి గారితో వీళ్ళతో మాటలు బంద్ చేసింది కళ్యాణ్ తోటి కూడా బంద్ అయిపోయింది ఇట్లా అందరితో బంద్ అవుతూ వచ్చింది 3 జంటలతో బంద్ అయ్యేసరికి వాళ్ళే 6 అయిపోయాయి అవునా కదా అది ప్రాబ్లం రైట్ తర్వాత సంధ్య టక్కన లేచి నాకు ఫ్రెండ్స్ గిన్స్ అదేం లేదు సార్ నేను ఏదైనా అనిపిస్తే చెప్తాను డైరెక్ట్గా చెప్పాను నేను సోనియా కలిసి నువ్వు అరుస్తుంటే బాగాలేదు అందరూ హర్ట్ అవుతున్నారు నా పాయింట్ మీదకి వెళ్ళి చెప్పినాం సార్ అని చెప్పింది నటరాజ్ మాస్టర్ ఇక్కడ అనిల్ రావుపూడి గారు అడుగుతారు ఎలిమినేషన్ జోన్ నుంచి వెళ్ళి మీరు ఈ వీక్ బయటకు వచ్చారు కదా ఎట్లా అనిపించింది ఏమన్నా మారిందా అంటే అవును సార్ ఆట మారింది గట్టిగా ఆడదామని అనుకున్నాం ఆడినాం అందుకే అయింది అన్నట్టుకంటే అనిల్ రావుపూడి గారు ఉండి ముందు వారం జరిగింది జరగకుండా ఉండింటే పోయిన వారం అట్లంతా పిచ్చి చేయకపోయి ఉంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేటోళ్ళం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ డేంజర్ జోన్లో లేరు కాబట్టి మీరు ప్రేమని వెదజలేరు లాస్ట్ 2 వీక్స్లో కూడా మీరు డేంజర్ జోన్లో ఉంటే కెమెరాలకు వచ్చి అరవడాలు ఫార్మెట్ని తిట్టడాలు టీంని తిట్టడాలు ఈ వీక్ మళ్ళీ మామూలుగా ఉంటారని అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పింది తర్వాత ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ మాస్టర్ ఇది కరెక్ట్ కాదు మీరు ఉండే విధానం ఏదైనా అంటే ఇక నుంచి అయినా మీరు అర్థం చేసుకోవాలి ఒక్కరి కోసం షో బయస్డ్గా ఉండదు ఒకరి కోసం ఇక్కడ ఎవరు పని చేయట్లేదు అని చెప్పారు కానీ ఒకరి కోసం అంటే నటరాజ్ మాస్టర్ కోసం పనిచేసింది ఎలిమినేషన్ నుంచి కాపాడింది టీం ఆ రకంగా వస్తే అసలు అన్ఫేర్ అనేది జరగదు అండ్ కాలు బాగాలేదు అయినా కానీ అంత అద్భుతంగా ఆడిండు మరి ఆయనకు అన్ఫేర్ జరిగినట్టు కదా శివ్కి యోగా పోజెస్ ఎంత కష్టమైనా ఎంత టఫ్ అయినా కానీ చేసిన బెస్ట్ ఇచ్చిండు మీరు బాగా ఆడితే మేమే పొగుడతాం మాస్టర్ మీరు పొగడతలేరు అన్న పాయింట్ కాదు మీరు బాగా ఆడితే మేము పొగుడతాం అంతే 3 వారాలు మీకు అంతా బాగుంటే ప్రేమను వెదజల్తా కొంచెం అటు ఇటు అయితే కనుక నేను సింహం లయాన్ అదే ఏది ఇట్లాంటివన్నీ చేయకండి ఓకే ఒక 10 సెకండ్స్ ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా ఎవరన్నా అని ఒక మాట అన్నప్పుడు అభిమానిక ఆమిర్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి పోయిన వారం అని తెలుసుకోవాలని ఉంది అని చెప్పనగానే అభిమానిక ఆమిర్ లేచి అంటాడు వచ్చిన రోజు ఈ ఎలిమినేషన్ ఆ ప్రాసెస్ అంతా చూస్తున్నప్పుడు కొంచెం అనిపించింది సార్ రాంగ్ డెసిషన్ ఏదైనా తీసుకున్నామా ఇక్కడికి వచ్చి అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగానే వచ్చింది అంటాడు అనగానే నటరాజ్ మాస్టర్ లేచి శివ అట్లా కుంటుకుంటూ పోతున్నాడు సార్ కుంటుకుంటూ పోతుంటే టక్కన
ఆయనకి ఏమైంది అని అడిగారు సార్ వీళ్ళిద్దరు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన ట్రయల్ వర్షన్ అని అన్నాను సార్. అనగానే అవును సార్ అన్నాడు సార్. ఊహు అని నవ్వుతారు. నటరాజ్ మాస్టర్ సూపర్, వెరీ నైస్, బాగా ఆడారు అని చెప్పి 6 ఇచ్చారు. 6 out of 9 ఇచ్చారు. అక్కడికి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ స్టార్ట్ అని చెప్పారు అంతే. అక్కడికి ఎపిసోడ్ ఎండింగ్ అయిపోయింది. మీకేమనిపించింది? ఎవరి విషయంలో జడ్జిమెంట్ కరెక్ట్గా అనిపించింది, ఎవరి విషయంలో రాంగ్ అనిపించింది కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటారు. టేక్ కేర్. టట్ బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65 సైనింగ్ ఆఫ్.